నీకు బ్రాండింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి, కాలేజీలలో ఈవెంట్లు వస్తున్నాయి, షూట్లు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. సరే మరి ఈ బుడ్డోని ఎట్లా పట్టుకున్నావు దేవాన్స్ని? అంటే మా మమ్మీ చెప్పింది 10th ఒకటి పాస్ అన్నది, అదే మైండ్లో పెట్టుకున్నాను. సార్ నేను ఏం చేసిన అంటే లాక్డౌన్లో డైరెక్ట్ మంచి తడుపులు ఉండేది. లాక్డౌన్లో డైరెక్ట్ బండి దేవుడికి ఎక్కించేసాను. ఆన్లైన్లోనే ఉంటావు కదా. దేవాన్స్ ఇక్కడ రా, ఇన్ని మంచిగా ఉందారా? అమ్మాయి చూపిస్తాడా? నువ్వు అప్పుడు ఏం చెప్తావు? నీ ఇష్టం రా భయ్, నువ్వేమైనా చేసుకో. నీ ఇష్టం రా భయ్, నువ్వేమైనా చేసుకో. నేను ఫోనే వాడను. ఫోనే వాడవా? మీరిద్దరు కొట్లాడతారా టామ్ అండ్ జెర్రీ లాగా? సరే ఈయన ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు? లెక్కలేనన్నీ చెప్పడానికి 24 hours పడతాయి. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ మేల్ అంటే ఏంది, ఫీమేల్ అంటే ఏంది? రీసెంట్గా ఎప్పుడన్నా పడ్డావా ఏదైనా షూట్లో కానీ ఏదైనా స్టంట్ చేస్తుంటే కానీ? ఆల్మోస్ట్ నేనైతే పడేంత వరకు ఛాన్స్ ఇవ్వను. ఓకే, ఇంకా పడితే గిడితే డైరెక్ట్ ఒకటేసారి వెళ్ళిపోవాలి. చాలా బాగా కవర్ చేస్తున్నావా, నేను చెప్తా ఇను, అర్థమైందా? సరే, శశి అమ్మాయిలకు మెసేజ్ చేస్తాడు, వస్తావా వీడియోస్ చేస్తావా అని మెసేజ్ చేస్తావంట, నిజమా? అది శశి హైలైట్ అవ్వడానికి కారణం దేవాన్షే కదా. దేవాన్ష్ ఉంటేనే ఇంత పేరు వచ్చింది కదా నీకు. దేవాన్ష్ ఉంటేనే ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావడం. చెప్పాలా నీకు? చెప్పు. నేను లేకపోతే ఒక్క పని కదా. అంటే ఒకవేళ శశికి నెల మొత్తం డబ్బులు రాకుంటే ఎట్లా? డబ్బులు లేకుండా ఉన్న రోజు ఉందా? నా కిస్మత్ ఒక 2 క్రెడిట్స్ అంటే శశి మిడిల్ క్లాస్ చాలా ఈ స్టంట్స్ ద్వారా నీకు లైఫ్ ఉంటుందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? ఇది అంటే అసలు శశి స్టంటర్ నాకు ఎప్పుడు తెలుసు అంటే ఆ రీల్ వల్లనే తెలుసు నాకు. అంటే ఆ టిన్ తీసుకొచ్చి ఇట్లా దానిపైన ఇట్లా కొట్టి క్యాన్ క్రష్ అంటారు. ఓకే, సో అది చేసిన తర్వాత ఒక యాటిట్యూడ్ ఉంటుంది నీది, ఇట్లా చూపించినావు. సో ఆ రీల్ బాగుండే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక స్టంటర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఆ స్టంటర్ ఎవరో కాదు, శశి యాదవ్ స్టంట్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ బ్రోని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ పార్టీకి అసలు ఈ ప్లేస్ కి రావాలి, మనకు లొకేషన్ సెండ్ చేసిన అరే ఏంది బాయ్, నువ్వు రావడమే లేటు అంటే నన్ను బెదిరిస్తున్నావా లేకుంటే ఏంది? హాయ్ హాయ్ హాయ్, నన్ను ఎప్పుడో రమ్మన్నావు, నువ్వు లేట్ వచ్చినావు. బిగినర్స్ మిస్టేక్. కాదు కాదు, నన్ను భయం పెట్టిద్దాం అనుకున్నావు. ఏమనుకున్నావు? నువ్వు ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నావు కదా, అలా నేను కూడా కొంచెం గ్యాప్ లా చిన్న. కానీ కరెక్ట్ టైంకి వచ్చింది మనం ఇంట్రడక్షన్ ఇస్తుంటే. మరి అసలైన హీరో ఏడి? అసలైన హీరో కొంచెం టైం పడుతుంది. టైం పడుతుందా? సో అసలైన హీరో ఎవరో కాదు, దేవాన్ష్. సో బ్రో ఎంబడి యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు కనిపిస్తాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా అప్పుడప్పుడు కొట్లాడతారు. సో వచ్చేసిండుగా. కాదు, బైక్ మీద వస్తాడంటే ఇట్లా వచ్చిండేంది? కాదు కాదు, కార్ ఎవరిది ఇది? మరి తంతునవేంది? మీదేనా? కానీ నువ్వు బైక్ మీద రాకుండా, నువ్వు స్టంటర్వి కదా, బైక్ మీద రావాలి కదా. రాసుకుందామనా? అసలు నువ్వు చదువుకున్నావా? ఏం చదివినావు రాత్రి? हिंदी एग्जाम ఉండే, హిందీ చదివినా. हिंदी आता आपको? आता. हिंदी में बात करो. तेरा प्याज जो ना थोड़ा प्याज डाలంట. ఏది పానీపూరి బండి పోతారా ఎక్కువ మీరు? కాదు, నేను బైక్ మీద వస్తా అనుకున్నాను, బైక్ మీద రాలే. నన్ను డిసప్పాయింట్ చేసిన మొత్తం. ఎగ్జామ్ ఉండే మళ్ళా. ఎగ్జామ్ ఉందా మళ్ళా? ఎగ్జామ్ రాయకుంటే ఏమైతుంది? మన ఇంటర్వ్యూ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నీ ఎగ్జామ్? ఏదా? సెకండ్ క్లాస్ ఎట్లా పోవాలి? సెకండ్ క్లాస్ ఎట్లా పోవాలో నడుచుకుంటూ పోవాలి. నీ పల్లె ఎవడు ఎత్తుకపోయిండు? పోయిందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? కొట్టయి ఒకటి.
సో నాకు తెలిసి అయితే ఇంటర్వ్యూ అయితే బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఎందుకంటే ఇక మనం స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా గుట్లాడుతారు కదా, ఒక దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. చేలో స్టంట్లో అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, ఎందుకు స్టార్ట్ చేసినావు? నాకు 2014 నుంచే బైక్స్ మీద అంటే లైక్ స్టంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే. చిన్నప్పటి నుంచి బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా ఏ బైక్ చూసినా ఆ బైక్ మీద కూర్చొని ఇట్లా చిన్నప్పుడు మనం ఆడుకుంటుండే. సో అట్లా ఇంకా వచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చి చూసి లైక్ మనం ఈ ఫీల్డ్ ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకొని ఇంకా స్టంట్స్ ఇంకా అప్పట్లో నాకు ఇన్స్పిరేషన్ ఉంటుండే కొంచెం మంది. ఓకే. మన ఇండియన్ వేరే స్టేట్ వాళ్ళు. సో వాళ్ళ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి లైక్ స్టార్ట్ చేసినాం. అంటే 2014 నుంచి స్టార్ట్ చేసినావా లేకుంటే 2014లో లైక్ రోడ్ పైన అంటే ఇంకా ఏదో చిన్న స్పీడ్ బ్రేకర్ వస్తే లేవట్టడము దింపడం. ఓకే, అంతే. అంటే స్టంట్లు అంటే కొంచెం డేంజర్గా ఉన్నాయి. నీవైతే ఒకసారి పడిపోయినావు అనుకో ఇంకా అంతే. ఎప్పుడన్నా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా కావడం అయిందా? చాలా పడ్డా ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ అయినాయి, రెస్ట్ తీసుకోవడం అయింది, కానీ మేజర్ ఇప్పటివరకు కాలేదు. మేజర్ అయితే ఇప్పటివరకు కాలేదు. కాదు, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? ఒకవేళ అంటే నువ్వు స్టంట్లు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు వద్దంటారు కదా. నేను 2016లో స్టార్ట్ చేసిన, అంటే కంప్లీట్ ఇంకా స్టంట్స్ నేర్చుకోవడం అనేది, ప్రాక్టీస్కి వెళ్ళడం అనేది ఇవన్నీ నాకు 2016లో అర్థమైంది. అంటే ప్రాపర్గా హెల్మెట్ వేసుకోవాలి, జాకెట్స్ వేసుకోవాలి, సేఫ్టీ గార్డ్స్ వేసుకోవాలి, ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళి స్టంట్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ 2016లో నాకు అర్థమైంది అనమాట. ఓకే. సో అప్పుడు ఇంకా స్టార్ట్ చేసిన అట్లా ఇంట్లో తెలియకుండా ప్రాక్టీస్కి వెళ్ళడము, ఇంకా చిన్న జాబ్ సైట్ ఏమంటారు పార్ట్ టైం జాబ్ చేసుకొని అట్లా చేస్తూ వచ్చిన. బట్ ఇక సడన్గా ఒకరోజు తెలిసిందనమాట. అది కూడా ఎట్లా అంటే మన వాట్సాప్లో స్టేటస్ అవి పెడతాం కదా, అట్లా దొరికిపోయాను ఇంట్లో. ఓకే, ఇంట్లో దొరికిపోయినావు. అయితే ఇప్పుడు 2014లో నీకు స్టార్ట్ చేసినావు. దానికి ముందు అంటే ఇంట్రెస్ట్ ఉండే బైక్స్ అవి ఇవి ఇష్టం అని అన్నావు కదా. సో అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా దీంట్లో? వాళ్ళ నేమ్స్ మనకి తమిళనాడు చెన్నైలో నుంచి పద్మ ప్రశాంత్ అని చెప్పేసి, ఇంకా గోస్ట్ రైడర్స్ అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ 1 వాళ్ళు. ఓకే. మనము నేను బండి నేర్చుకున్న టైం నుంచే వాళ్ళు స్టంట్స్ నేను ఇప్పుడైతే చేస్తున్నో వాళ్ళు 2008 2009లోనే కొట్టేశారు. ఇప్పుడు బజాజ్ అఫీషియల్ గా వాళ్ళు చేస్తారు. బజాజ్ బ్రాండ్ అవుతుందో ఓకే, వాళ్ళ అఫీషియల్స్ అన్నమాట ఆ బ్రాండ్ కి. రీసెంట్ గా నువ్వు ఏదో బజాజ్ ఏదో చేసినావు కదా, అది బ్రాండింగ్ ఏనా లేకుంటే? బ్రాండింగ్ ప్రమోషన్. ఓకే. అంటే నీకు బ్రాండింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి, కాలేజీలలో ఈవెంట్లు వస్తున్నాయి, షూట్లు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. సో అంటే నీకన్నా తోపులు ఎవరు లేరా హైదరాబాద్ లో? ఉన్నారు, ఎవరికి వాళ్ళే తోపు. నేనే తోపుని ఒప్పుకుంటలేను, బట్ ఏదున్నా నేను మాత్రం బెస్ట్ ఇస్తా. ఓకే, ద బెస్ట్ అయితే ఇస్తా. ఒక్కసారి వన్స్ స్టంట్స్లకు దిగినా ఆయిల్స్ ట్రాక్లకు దిగినా ప్రాక్టీస్కి వెళ్ళినా ఐ ట్రై మై ఆర్డర్, చాలా హార్డ్ ట్రై చేస్తా. అంటే ఇన్ కేస్ షూటింగ్స్కి వెళ్ళినా కానీ షూటింగ్స్లో ఏమవుతుంది అంటే 1 టేక్లోనే వాళ్ళకి కావాలంటారు, 2 టేక్స్లో కావాలంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఒక్కసారి మనం అర్థం చేసుకున్నామంటే 1 టేక్లో మనం చేసేయచ్చు. ఓకే, 1 టేక్లో చేసేయచ్చు. ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను, మూవీస్లలో స్టంట్లు చేస్తున్నావు, దాని తర్వాత కాలేజ్లలో చేస్తున్నావు. ఒక కాలేజ్లో సంథింగ్ ఏదో ఈవెంట్లా నువ్వు టిన్ ఉంటుంది చూడు, ఆ రీల్లో నేను చూసింది ఫస్ట్ ఇది. అంటే అసలు శశి స్టంటర్ నాకు ఎప్పుడు తెలుసు అంటే ఆ రీల్ వల్లనే తెలుసు నాకు. అంటే ఆ టిన్ తీసుకొచ్చి ఇట్లా దానిపైన ఇట్లా కొట్టి టాపిక్ క్యాన్ క్రష్ అంటారు. ఓకే. సో అది చేసిన తర్వాత ఒక యాటిట్యూడ్ ఉంటుంది నీది, ఇట్లా చూపించినావు. సో ఆ రీల్ బాగుండే. యాక్చువల్గా నేను కూలే ఉండే, బట్ ఎప్పుడైతే స్టంట్ షోస్ ఉంటాయో, మూవీ షూటింగ్స్ ఉంటాయో ఏమన్నా అని వన్స్ గ్రౌండ్లోకి వెళ్ళినాక ఐ విల్ బి లైక్ కూల్, అంటే కూల్గా బిహేవ్ చేస్తాం. బయట ఎంత క్రౌడ్ ఉన్నా ఏమన్నా మనం కూల్గానే బిహేవ్ చేస్తాం. సో అది నార్మల్గా నేను ర్యాండమ్ వీడియో తీసినారు. ఆ క్యాన్ క్రష్ అయినాక జస్ట్ నేను అంటే ఎవ్రీ టైం ఇట్లా అంట, అంటే పబ్లిక్ ని చేరప్ చేయడానికి. బట్ అప్పుడు ఏమైందంటే అది చెయ్యి ఇట్లా వచ్చేసి, అదే నువ్వు ఇట్లా అది తర్వాత నేను రియలైజ్ అయినా వీడియో ఒక 3 బాగుంది. అంటే ఒక యాటిట్యూడ్ చూపించినట్టు అట్లా బాగా అనిపించింది. ఏంది నువ్వు ఇట్లా అంటున్నావు? ఏంది మేము ఇట్లా అంటే ఏంది నువ్వు అంటున్నా? సరే, మన ఈ బుడ్డోని ఎట్లా పట్టుకున్నావు దేవాన్ష్ని? వీడు నాకు మా బెస్ట్ ఫ్రెండ్ ఉండే, మా బెస్ట్ ఫ్రెండ్ వల్ల అక్క కొడుకు. ఓకే. ఇంకా మా బాండింగ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఇంకా నాకు కూడా అక్కనే బావనే, ఇంకా వీడు నాకు ఒక అల్లుడే ఇక. ఓకే. సో అట్లా వీడికి కాదు, వీడు కూడా నా అల్లుడు అంటే వీడు నా మామనే అన్నట్టు చూస్తుండు. అంతేనా? నిజమా కాదా? ఓవర్ యాక్షన్ చేస్తుందా? మా మామనే. మీ మామనేనా? కొడతాడా నిన్ను? కొడతా.
రే ఒక్కొక్కసారి తిడతాడు కనుకో ఏమని తిడతాడు నిన్ను తిడితే? వేస్ట్గా వేస్ట్గా అంటాడా? నువ్వేమని తిడతావు? నాకు నోట్లేదు సార్ ఆ? నోట్లేదు సార్ నన్ను చూడరా నువ్వు, నన్ను చూడు. నోట్లేదు సార్ తిట్టేస్తా. నోట్లోకి ఏదొస్తా అది తిట్టేస్తావా? సరే ఒక మాట చెప్పి, ఏ మాట తిడతావు? అవులే చిత్తకుండా అహలేగా అంటావా? ఇంకా చాలా అంటాడు. ఆ. వినిపించాలా? నాకు తెలిసిన నీ మాటలన్నీ తెలుసు నాకు. అది మనం వేద్దాం. వేద్దాం. నీకు పంపిస్తా వీడియో. వేయాలా ప్రోమోలో వేయాలా వద్దా? నువ్వు ఏమంటే ఇస్తావు, వద్దంటొద్దు చెప్పు. సరే నువ్వెందుకు? ఇష్టం. ఇష్టమా? సరే ఇష్టం అంతేనా? మీ ఇష్టం. మా ఇష్టమా? సరే మా ఇష్టం అయితే నేను వెయ్యలేదు, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో నువ్వు మంచిగా మాట్లాడాలి కాబట్టి. సో నువ్వెందుకు స్టంట్లు చేస్తున్నావు? నీకెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బైక్స్ మీద. ఓకే, బైక్స్ మీద ఇంట్రెస్ట్. అంటే ఎట్లా ఇంట్రెస్ట్? అంటే ఈ మామని చూసి ఇంట్రెస్టా లేకుంటే? మామని చూసిండు ఒక్కసారి. లేలే, వీళ్ళ డాడీకి ఆల్రెడీ ఇంట్రెస్ట్. వీళ్ళ డాడీ 2006-05 నుంచే సూపర్ బైక్స్ ఫ్రెండ్స్ ఉండే. ఓకే, ఆ టైం నుంచే 2004-05-06 నుంచే మనకి ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో ఎవరైతే సూపర్ బైక్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ డాడీకి. సో ఆ బైక్స్ పైన ఫోటో వీళ్ళ డాడీ మాకన్నా మేమన్నా అన్ని ఫోటోలు దిగినామో లేదు, సూపర్ బైక్స్ అని నడపడం లేదు. వీళ్ళ డాడీ ప్రతి ఒక్క సూపర్ బైక్ నడిపిండు, ప్రతి ఒక్క సూపర్ బైక్ అని ఫోటో ఉంటుంది వీళ్ళ. ఓకే, ఆ ప్యాషన్ ఇక్కడ వచ్చింది. ఓకే, బైక్స్ ప్యాషన్ ఇక్కడ వచ్చింది. స్టంట్స్ నేను దింపుకున్నా. కాదు దేవాంశ్, నీకు సిగ్గొస్తుందా? సిగ్గుపడుతున్నావా? మరి మీ డాడీ గురించి చెప్తుంటే సిగ్గుపడుతున్నావా? మీ డాడీ గురించి నువ్వు చెప్పాలి కదా. సరే మీ డాడీ గురించి చెప్పేమన్నా. మీ డాడీ పేరు ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంతా? సో స్టంటరా? అప్పుడు కాలంలో అప్పుడు ఉండే స్టంట్స్. అప్పుడు ఉండే మీ డాడీ స్టంట్స్, కానీ ఇప్పుడు లేవా? సో ఎప్పుడైనా నీ బైక్ ఇచ్చి స్టంట్లు చేయమనాలా మీ డాడీని? ఒక్కసారి బర్నర్ చేసిండు ఒక బైక్ మీద. ఓకే, బాగా అనిపించింది అప్పుడు నీకు? అయితే ఇప్పుడు నువ్వు స్టంట్లు చేస్తావు కదా, ఎవరు నేర్పించిండు నీకు అవన్నీ? హిరేన్ నేర్పించిందా? ఎందుకు నేర్పించిండు? నువ్వు నేర్పేయమన్నావా? నువ్వు నేర్పేయమన్నందుకు నేర్పించిండా? ఇంట్లో సపోర్ట్ ఉందా నీకు మమ్మీ డాడీది? అవును, ఉందా? సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? నేను, మా మామ, నువ్వు నోట్లో మాట్లాడడం కాదు నాకు. ఎవరెవరు ఉంటారు? మా మామ, నేను, మా అన్న, మా డాడీ, మమ్మీ. కాదు, మమ్మీ డాడీ పేరు ఫస్ట్ చెప్తారు, మామ పేరు ఫస్ట్ చెప్పినావు. మీ మామ పేరు ఏం పేరు? శ్రీకాంతే. శ్రీకాంత? ఆయన అంటే ఇష్టమా నీకు? ఇంకా ఈయన పేరు తెలుసుగా, శశి. నేను అన్నది మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే మీ శ్రీకాంత్ మామ, మీ అన్న, మమ్మీ, డాడీ, నువ్వు అన్నావు కదా. ఫస్ట్ మమ్మీ డాడీ పేరు చెప్పకుండా శ్రీకాంత్ పేరు చెప్పినావు కదా కదా. శ్రీకాంత్ అంటే ఇష్టమా నీకు? ఇష్టం లేదా? శశి అంటే ఇష్టమా? మీ మమ్మీ అంటే ఇష్టమా? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇష్టం. మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇష్టమా? చెప్పినా నా బైక్. నీ గర్ల్ ఫ్రెండ్ నీ బైకా? సరే ఇప్పుడు దేవాంశ్ ఏం చదువుకుంటుండు? నేను ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏ స్కూల్? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదా? సో ఈరోజు ఎగ్జామ్ ఉందన్నావు కదా నువ్వు. ఎగ్జామ్ పోన అవసరం లేదా మరి? పిచ్చలైట్ ఈడేం రాస్తాడు ఎగ్జామ్. అంతేనా? ఇప్పుడు 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏ ఎగ్జామ్లు అయిపోయినాయి? మ్యాథ్స్, సైన్స్. మ్యాథ్స్, సైన్స్ అయిపోయిందా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు? నాకు 4 ఉంటాయి. 4ఏనా? నేమ్స్ ఏంటి? మ్యాథ్స్, రీటా, మీటా, బాటా, సీత. రీటా? అవి నీకు సంబంధించిన సబ్జెక్టులు అవన్నీ. చెప్పు. మ్యాథ్స్, సైన్స్, హిందీ, ఇంగ్లీష్. ఈ 4 ఉంటాయా? సోషల్ ఉండదా నీకు? సోషల్ ఉండదా? ఇంగ్లీష్ ఉండదా? ఉంటుంది. మరి చెప్పలే? చెప్పినా ఇంగ్లీష్. మళ్ళీ చెప్పు. మ్యాథ్స్, సైన్స్, హిందీ, ఇంగ్లీష్. ఈ 4 ఉంటాయా? ఉండవా ఇంకా వేరే? నాకు ఈరోజు హిందీ ఈరోజు రేపు ఇంకొకటి రాస్తే అయిపోతుంది. రేపు ఇంకోటి రాస్తే అయిపోతుంది. ఇంటికాడ వండుకోవచ్చా మరి? స్కూల్ ఉందా? సో మనోడికి ఎక్కువ నిద్ర వస్తున్నట్టుంది. ఆవలిత్తలు ఇస్తుండు. నిద్ర వస్తుందా? పొద్దున ఏమన్నా తినేసి వచ్చినావా? ఎందుకు పెట్టలేరా మీ ఇంట్లో? మేము రెడీ అయినాం, కింద వచ్చి నిల్చు. వీళ్ళు కింద వచ్చి నిల్చోరిగా గుంజుకొచ్చేసిరా అంతేనా? మా మమ్మీ ఏమో టిఫిన్ తినేసి మరి ఎందుకు తినలేను? మళ్ళీ లేట్ అవుతుందని. లేట్ అవుతుందనా?
కానీ థ్యాంక్ యూ సో మచ్, కానీ టైంకి రాలేను. చెప్పు. వచ్చినందుకు థ్యాంక్ యూ, లేట్ వచ్చినందుకు కోపంగా ఉంది కానీ ఏమననిగా, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నావుగా, అంతే కదా. సరే, నీ దగ్గర ఏ బైక్స్ ఉన్నాయి? నా దగ్గర అయితే నా డెడ్ బైక్ ఉంది, ఒక సైకిల్ ఉంది. ఒక సైకిల్ ఉంది, అంతేనా? సో బైక్ నువ్వు ఎప్పుడెప్పుడు తీస్తావు బయటికి? శశిమామ స్టన్స్ వాళ్ళు పిలిచినప్పుడు, శశిమామ వీడియోలు చేద్దామన్నప్పుడు, ఓకే. శశిమామ ఇంటికి వచ్చినప్పుడు అంతే. తర్వాత సైకిల్ ఉండదు, బండి ఉండదు. నేను సైకిల్ రోజు దొక్కుతా. సైకిల్ రోజు దొక్కుతావు? డాడీ కాడికి బైక్ నడపాల్సి వస్తుంది. ఓకే. సో నువ్వు చెప్పు శశి, అంటే ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు? నేను 10th పాస్, ఇంటర్ డిస్క్వాలిఫైయా? అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాదు, అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదా లేకుంటే? అంటే మా మమ్మీ చెప్పింది 10th ఒకటి పాస్ అన్నది, అదే మైండ్లో పెట్టుకున్నా. అంటే ఎందుకు చెప్పింది? అంటే చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా? అంటే నాకు చిన్నప్పటి చదువు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ మా మమ్మీ ఏమన్నా అంటే అందరు ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, అందరు రిలేటివ్స్లో కొంచెం ఒకటి ఉండాలి, అందరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు, నువ్వు కూడా పాస్ అని చెప్పి ఇంకా అట్లా ఒక 1 year కష్టపడి చదివిన. ఏదో కష్టపడి ఏం చదవలేదు, చిట్టీలు కొట్టినా అని చెప్పు. కష్టపడి చదివిన, 30 మార్క్స్ చదివిన, ఇంకా 30 మార్క్స్ కాపీ పెట్టిన. ఓకే, అదే 5 మార్క్స్ నువ్వు చదివింది రాసినావు, 5 మార్క్స్ ఆన్సర్ రాసేసి వచ్చిన. ఓకే, ఇంకా అట్లా పాస్ అయినా. ఫస్ట్ సారికి పాస్ అయినా? ఫస్ట్ సారి పాస్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినా 10th. ఇంకా మా మమ్మీ ఒకటి చెప్పింది, ఏమని 10th ఒకటి పాస్ అయిన తర్వాత నువ్వు ఏమని చేసుకో అని చెప్పింది. ఇంకా అది మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు చదువు ఆపేసిన తర్వాత ఏమైనా జాబ్ చేసినావా? నేను కరాచీలో క్యాషియర్ లాగా చేసిన 3 months. ఓకే, కరాచీ బేకరీ. ఎక్కడ? గచ్చిబౌలి. ఓకే. సో అప్పుడప్పుడే NS200 అంటే ఇప్పుడైతే నేను స్టన్స్ చేసినాను, ఆ బైక్ అప్పుడప్పుడే నేను కొనుక్కోవడం జరిగింది అన్నమాట. ఓకే, అంటే నీ ఓన్ డబ్బులతోటే? లేలే, ఇంట్లో కొంచెం సపోర్ట్ చేసాడు, అంటే గోల్డ్ పెట్టి అది ఇక మనం దమ్ చేసినాం అనమాట ఇంట్లో. నాకు బండి కావాలంటే, ఇంకా ఆ ఏజ్ సర్కిల్ అందరూ బండ్లు ఉన్నాయి, అందరూ మినిమం 200 cc వాడుకోరు. ఇంకా నాకు బండి కావాలని చెప్తే ఇంకా ఏదో గోల్డ్ అది ఇది గిరివి పెట్టేసి కొనిపించారు. ఆ తర్వాత ఈఎంఐస్ అవి ఇవి కొంచెం మనం పే చేసుకుంటా అట్లా. ఎంతమంది మీరు మొత్తం ఇంట్లో? నేను మా చెల్లె ఇద్దరు. మీరు, మీ చెల్లె, అమ్మ నాన్న? మమ్మీ డాడీ. సో డాడీ ఏం చేస్తారు? డాడీ ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ కండక్టర్. ఓకే. సో అంటే మన ఏరియానేనా వేరే ఏరియా? ఇక్కడ ముషిరాబాద్ డిపో. మమ్మీ హౌస్ వైఫ్? మమ్మీ స్కూల్ టీచర్. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు స్టంట్లు చేస్తున్నావు కదా, వాళ్ళకి భయం అనిపించదా? ఎందుకురా మనకు స్టంట్లు అది ఇది అని చెప్పేసి అమ్మ నాన్న? భయం అయితే అంటే తెలిసినప్పుడు వాళ్ళు లైవ్లో ఎప్పుడు చూడలేదు, బట్ భయం అయిందని చెప్తుండే మా మమ్మీ. ఓకే. కానీ ఒకసారి నేను ఏం చేసిన అంటే లాక్డౌన్లో డైరెక్ట్ మా ఇల్లు 3rd floor ఉండే, అప్పుడు లాక్డౌన్లో డైరెక్ట్ బండి 3rd floorకి ఎక్కించేసిన. 3rd floorకి బండి ఎక్కించినావు? మెట్ల పైన? నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అదే. ఓకే. సో 3rd floorకి మెట్ల పైకి మా ఫ్రెండ్స్ హెల్ప్తో బండి పైకి ఎక్కించి ఇంట్లోనే హాల్లో మొత్తం అన్ని తీసేసి ఇంట్లో స్టంట్ చేసిన. ఓకే. ఏమనిలే? అప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీ అని మా నాయనమ్మ కానీ లైక్ మా డాడీ కానీ అందరూ అప్పుడే చూస్తారు. సో ఇంకా వాళ్ళు అంటే బ్లాక్ అయిపోయారు ఒకసారి. వాళ్ళు ఏం చెప్పాలంటే ఇక అంటే నార్మల్ రోడ్ పైన చేసే స్టంట్లు ఇంట్లో వీడు ఎంత సైక్ అయిపోయాడు, వీడు ఏంది అని చెప్పేసి అది అట్లా మమ్మీ ఏడ్చేసింది. యూట్యూబ్ లో వీడియో ఉందా? ఉంది, స్టార్టింగ్ నా ఫస్ట్ వీడియో అదే. ఓకే. దాని తర్వాతనే దాని ముందే నేను స్టంట్ షోకి వెళ్ళిన. స్టంట్ షో తర్వాత అంటే నా ఫస్ట్ స్టంట్ షో అనమాట లైఫ్ లో. నేను స్టంట్స్ అని నేర్చుకున్నాక SRK ఇంజనీరింగ్ కాలేజ్ అని భీమవరంలో చేసిన. అప్పుడు ఆ స్టంట్ షో అయిపోయి వచ్చినాక ఇంకా లాక్డౌన్ లో బండి తీస్తే కొడుతారు పోలీసులు మొత్తం. బయట పోతే ఎట్లా తనది నన్ను వద్దని చెప్పేసి బండి సీదా పైకి ఎక్కించేసి. ఓకే. అంటే ఇక స్టంట్లు చేయాలి ఎక్కడ పోయి అని చెప్పేసి ఇంట్లో స్టంట్లు ఒక యూట్యూబ్ బేస్మెంట్ స్టార్ట్ చేయాలి, ఆ యూట్యూబ్కి ఒక బేస్మెంట్ ఇవ్వాలి. ఒక ఇప్పుడు మెయిన్ టైం అదే, అందరి చేతులలో ఫోన్స్ ఉండడము. సో అదే బేస్మెంట్ లాగా అంటే ఒక ఇది నాకు ఒక ఆపర్చునిటీ యూట్యూబ్లో రావడానికి అని చెప్పి ఫస్ట్ వీడియో తీసిన. ఓకే. సో ఆ వీడియో తీయంగానే మేము అమ్మ నాన్న దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లా ఉండే? వీడియో చూసి కాదు, ఓకే అదే రియల్ గా చూడ మా మమ్మీ ఏడ్చేసింది, సీరియస్ ఏడ్చేసింది అసలు. ఇంకా ఎట్లా అంటే ఆమెకు భయం అయిపోయింది. ఇప్పుడు బయట చేయడం వేరే, కానీ ఇంటి ముంగడ బండి సౌండ్, ఇంట్లో లోపల రూమ్లో, అది కూడా 3rd floorకి పైకి ఎక్కించి అసలు ఇంకా అప్పుడు ఇక అర్థమైపోయింది వాళ్ళకి, వీడు సైక్ అయిపోయింది మొత్తము, ఇంకా మనం ఏం చేయలేము, వాడు ఏది వాడు నచ్చింది వాడు చేసుకొని అన్నట్టు ఇంకా వదిలేసారు. మొత్తం ఇక నీ ఇష్టం. ఇక ఇప్పుడు నా ఇష్టం అని ఏం లేదు. అంటే ఎవరైనా ఇప్పుడు ఉత్తగా తిరిగితే ఏం చేసినా అంటే పేరెంట్స్ స్ట్రిక్ట్ చేస్తారు. మనం ఎర్నింగ్ చేస్తున్నాం,
ఇంట్లో చూసుకుంటున్నాం, మన పెట్రోల్ నేను ఒప్పించుకుంటున్నా, నా బండికి మోడిఫికేషన్ నేను చేసుకుంటున్నా, ఎవ్రీథింగ్ నా ఖర్చులు నేను వేరు చేసుకుంటున్నా కాబట్టి సో వాళ్ళు కూడా కొంచెం ఓకే వీడు చేసిన దానికి కొంచెం దాని నుంచి ఎర్న్ చేసుకుంటుండు, సంపాదిస్తుండు. సో అట్లా వాళ్ళు ఇంకా ఓకే. అయితే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పు స్టంట్ చేసేటప్పుడు. అంటే ఎవరినన్నా చూసినావు, ఫాలో అయినావా? అంటే ఎక్కడ స్టార్ట్ చేసినావు, అసలు ఎట్లా స్టార్ట్ చేసినావు? స్టంట్స్ అసలు ఎట్లా స్టార్ట్ చేసినావు? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుండే, మా ఇంట్లో అంత పెద్ద టీవీ లేకుండా. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే వాడు యూట్యూబ్లో గోస్ట్ రైడర్స్ అని ఒక వీడియో ఉంటుంది, ఓకే. ఆ వీడియో పెడుతుండే. ఆ వీడియో కోసం రోజుకి ఒకసారి 2 సార్లు వాడి ఇంటికి పోయి అరే ఈ వీడియో పెట్టు అని చెప్పేసి ఆ వీడియో పెట్టించుకొని చూస్తుండే, మొత్తం వీడియో చూస్తుండే. అలా కొన్ని వర్డ్స్ ఉంటుండే, ఇండియాస్ #1 ఫ్రీ స్టైల్ స్టంట్ రైడింగ్ గ్రూప్ అని చెప్పి ఒక మళ్ళీ చెప్పు. ఇండియాస్ #1 ఫ్రీ స్టైల్ స్టంట్ రైడింగ్ గ్రూప్ అని ఒక వాయిస్ వస్తుండే. ఓకే. సరే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుండే. ఓకే. అది ఎంత గూస్ బంప్స్ అంటే అది లిటరల్లీ ఇంకా వాళ్ళు చేసేది అరే నా దగ్గర కూడా సేమ్ బండి ఉంది, నేను కూడా చేయాలి అని చెప్పి ఇంకా అప్పుడు ఇంకా కంప్లీట్ ఫిక్స్ అయిపోయినా. ఓకే. సో అప్పటి నుంచి చేయాలనుకున్నావు. స్టంట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసినావు, ఎక్కడ చేసినావు ఏరియా? ఫస్ట్ హెల్మెట్ లేకుండే. ఓకే. ఇక్కడ మన వనస్థలిపురం అటు సైడ్ వెళ్ళి చేస్తుండే. అది కూడా ఎంత అటు ఇటు 10 రూపాయలు ఇంట్లోకి చదివి కొట్టేసుకొని, అంటే నేను జాబ్ చేయకుండా మ్యాటర్. నువ్వు ఉండేది ఎక్కడ అసలు? నేను ఉండేది బాగ్లింగంపల్లి. వెళ్ళకుంటా. ఓకే. మన లోవర్ ట్యాంక్ బోర్డ్ హిమాయత్ నగర్ నారాయణగూడ సైడ్ వస్తుంది. ఓకే. సో అక్కడ నుంచి వనస్థలిపురం వెళ్తుండే, అంటే అవుట్స్కట్, అంటే హైదరాబాద్ అవుట్స్కట్. ఓకే. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తుండే, చేసుకొని ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఎట్లా వచ్చింది నీకు ఛాన్స్, అంటే ఈ స్టంటర్లో కానీ ఇప్పుడు మూవీస్లలో కానీ అసలు ఎక్కడ నీకు ఫస్ట్ అంటే స్టంట్స్ వల్ల ₹1 వచ్చింది అనేది ఎక్కడ వచ్చింది? నేను స్టార్ట్ చేసిన 2016 నుంచి నాకు 2019 వరకు ఏ ఆపర్చునిటీ రాలేదు. ఓకే. 2019 వరకు ఏ ఆపర్చునిటీ రాలేదు. చేసిన అనుకున్నా ఏదో ఒక రోజు నాకు కూడా వస్తుంది మూవీస్, అట్లీస్ట్ మూవీస్ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి అనుకున్నా. 2019లో సంథింగ్ ఒక మూవీ, అంటే నాకు అంత గుర్తులేదు ఆ మూవీ నేమ్. అందులో చేసిన 4 days ఇక్కడ నుంచి రామోజీ వెళ్ళడం, రామోజీ ఫిలిం సిటీ ఇంటికి రావడం, మళ్ళీ 4 days అప్ అండ్ డౌన్ చేసిన. నాకు నా ఫస్ట్ పేమెంట్ నా లైఫ్లో నా మూవీస్లో వాళ్ళు ₹1,500 ఇచ్చింది. ఓకే. ఎప్పుడు ఇది? 2019లో. ఓకే. నా బండికి అయ్యే ఖర్చు 500 పెట్రోల్కి. 4 రోజులకి 2000 అయితే 1500 నాకు పేమెంట్ వచ్చింది. ఓకే. నువ్వే లాస్ అయినా ఇంకా నా ఫస్ట్ పేమెంట్ ఏం చేయలేము, ఈ ఫీల్డ్ ఎంటర్ అవుతున్నా. ఇంకా అప్పుడు అక్కడ కొంచెం చూడడము, కాంటాక్ట్స్ రావడం, ఒకరు అట్లా. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా కొంచెం ఇంకా మూవీ అంటే TFIలోకి ఇంకెళ్ళాం. సరే, ఎప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఫస్ట్ యాక్సిడెంట్ నేను హెల్మెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను వనస్థలిపురంలో. అప్పుడు నాకు తెలియదు బండికి హ్యాండ్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్, ఈ ఫ్రీ స్టైలింగ్ చేయడానికి ఇట్లాంటి డిఫరెంట్ మోడిఫికేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ టైం పడ్డా, అంటే హ్యాండ్ బ్రేక్తో చేయాల్సింది హ్యాండ్ బ్రేక్ లేకుండా చేసిన. స్పెట్స్ పెట్టుకొని ఫుల్ జోష్లా మంచి షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని లేపంగానే అట్లనే పడిపోయాను. ఇక్కడ దాకింది. ఇక్కడ అదేనా దెబ్బ? ఇక్కడ దాకింది. సో అదే బ్లడ్ తోని ఏం లేదు, షర్ట్ మొత్తం బ్లడ్. మా ఫ్రెండ్ నడిపిస్తుండు, వెంకల కూర్చున్నా, అదే బ్లడ్ కారుతుంది. ఇట్లా ఆపుకుంటున్నా, తూడ్చుకుంటున్నా, అట్లా రోడ్ వైర్కి వచ్చి ఒక చిన్న ₹5 కాటన్ కొనుక్కొని దాన్ని పెట్టుకొని ఇంటికి వచ్చిన. ఓకే. సో ఇంటికి తెలియదు. ఓకే. ఏముంది మమ్మీ ఎవరు రాగానే సరే మమ్మీ. కానీ మేజర్ అయింది ఆడ, ఎందుకంటే ఆడ హెయిర్స్ కూడా అంటే స్టిచెస్ ఏం పడలే, బట్ కట్ అయింది, బ్లడ్ వచ్చేంత కట్ అయింది. తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడము, ఆయింట్మెంట్స్ అవి పెట్టుకొని ఇంకా మేనేజ్ చేసుకొని ఇంట్లో ముఖం చూపించుకోకుండా ఏమనంటే ఇట్లా. ఓకే. తెలిసిందా తర్వాత అంటే ఇంకా మేనేజ్ చేసుకున్నాం ఆల్మోస్ట్. ఇట్లా కింద పడిపోయిన స్కిడ్ అయిపోయాను. అప్పటి తెలియదు నేను స్టంట్ చేస్తాను. ఓకే. సో మేజర్గా యాక్సిడెంట్ ఎప్పుడన్నా అయిందా, అంటే ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం కానీ? మేజర్ అంటే నాకు ఇక్కడ శిల్పారామం దగ్గర అప్పుడు ఒక గ్రూప్ ఉంటుండే, ఆ గ్రూప్తోనే ఎంకలు వస్తున్నాయి మేము బండ్లెంకల. ఆ బండ్లెంకలు వచ్చి ఇట్లా తిరుగుతుండే, వాళ్ళు స్టంట్స్ చేసుకుంటూ పోతుండే రోడ్ పైన. మేము చూస్తూ వాళ్ళ ఎంకలు వచ్చి ఒక ఫోటోగ్రాఫర్కి గుద్దేసినాం. ఫోటోగ్రాఫర్కే గుద్దేసినాడు డైరెక్ట్. ఇట్లా జస్ట్ ఇట్లా ఎంకలు తిరిగి ఇట్లా చూసే లోపల వాళ్ళకి గుద్దేసినాం. ఓకే. నాకు లెఫ్ట్ రైట్ అవుట్, నా బండి అవుట్. మా ఎంకల నేను త్రిబుల్ రైడింగ్ చేస్తున్నా, నా ఎంకల కాకుండా లాస్ట్లో కూర్చున్నానికి చెయ్యి ఇరిగిపోయింది. ఓకే. మధ్యలో కూర్చున్నానికి ఇదంతా ఎగిరింది మొత్తం. ఇట్లా లైక్ 1 ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, బట్ స్నాప్లు ఉంటాయి. ఓకే.
అది చూస్తే 2 రోజులు అన్నం తినం. మరి నీకేమైంది? నాకు అదే నాకు గీతలే పడ్డాయి. ఓకే. జస్ట్ ఇవన్నీ కొట్టుకుంటూ పోయినాయి కానీ వెనకాల ఉన్నది మేజర్ అయిపోయింది, మధ్యలో ఉన్నది అది అయిపోయింది. ఫోటోగ్రాఫర్ గారి లెన్స్ ఏదో బ్యాగ్లకించి ఇరిగిపోయింది సంథింగ్. వానికి బాగానే దెబ్బలు తాకినాయి. ఇంకా అట్లా అయింది. అది ఒక్కటే ఎక్కువ అయింది. దాని తర్వాత ఇంక అన్ని మైనర్. రీసెంట్గా కూడా ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా? రీసెంట్ అవును, రీసెంట్గా ఏదో అయిందంట కదా, సంథింగ్ ఏదో ఫ్రాక్చర్ సంథింగ్. నెవర్. రీసెంట్గా అవ్వలేదా? నాకు ఇన్ఫర్మేషన్ ఉంది రీసెంట్గా అయిందని, చిన్నగా యాక్సిడెంట్ అయిందని. అంటే నేను గుద్దేసిన వాళ్ళని గుద్దేసి ఏదైనా కానీ, అంటే నీకైతే దెబ్బలు తాకినాయి అంట, జస్ట్ మైనర్ యాక్సిడెంట్ చిన్న అయింది. చిన్న పడ్డాము అవి ఇవి అవుతుంది. ఓకే. రీసెంట్గా ఎప్పుడన్నా పడ్డావా ఏదన్నా షూట్లో కానీ ఏదైనా స్టంట్ చేస్తుంటే కానీ? ఆల్మోస్ట్ నేనైతే పడేంత వరకు ఛాన్స్ ఇయ్యాను. ఓకే. ఇంకా పడితే ఇడితే డైరెక్ట్ ఒకటేసారి వెళ్ళిపోవాలి అంతే. ఓకే. వన్ షాట్. అంటే నువ్వు పడే ఛాన్స్ ఇవ్వవు కానీ దేవాంశ్ అయితే ఇస్తాడు కదా, పడిపోతాడు దేవాంశ్. దేవాంశ్ నిద్రపోతాడు బండి మీద. నిద్రపోతాడా? ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఇద్దరు నిద్రపోతాడు. కానీ ఇక నేను కూడా ఏమనలేనులే, పొద్దున్న లేపినా కదా, అంతే కదా దేవాంశ్, అంతేనా? సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తావు, పండుకుంటావా? టీచర్ని చూస్తాడు. ఎగ్జామ్ రాస్తా. సరే, నైట్ ఏమేమి చదువుకున్నావు నువ్వు? ఇందులో మా టీచర్ దగ్గర అది, మా మమ్మీ దగ్గర అది ఉండే. ఏంది టీచర్ దగ్గర ఏముండే? టీచర్ దగ్గర పేపర్లో ఏమైతే వస్తాయో ఆ క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ నీ దగ్గర ఉన్నాయా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏముండే? నాకు కూడా తెలియదు. నీకు కూడా తెలియదా? మరి ఏం నేర్చుకున్నావు? మరి టీచర్ అది అలాంటివి జిరాక్స్ తెచ్చుకోమన్నది. ఓకే. తెచ్చుకున్నా. అలాంటివి ఆగా జిరాక్స్ తెచ్చుకోమన్నది, తెచ్చుకున్నావు. ఏం చేసినావు తర్వాత? మమ్మీకి అడిగిన, అమ్మ ఇది వస్తలేదని అంటే ఆలోచించి రాయనని చెప్పాను అన్నది. ఓకే. నెక్స్ట్ ఏది వస్తుంది అట్లా కాదురా, ఇప్పుడు మీ టీచర్ క్వశ్చన్స్ ఇచ్చిందా నీకు చదువుకోమని? ప్రింట్అవుట్లు తెచ్చుకున్నావు. ఫస్ట్ క్వశ్చన్ నీకు అసలు గుర్తులేదు, ఏముందో తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్లో ఏం రాస్తావు? ఆన్సర్ షీట్ తెలియదు నాకు అసలు. నేను అదే అంటున్నా, ఆన్సర్లు తెలియదు కదా, ఏంటి రాస్తావు? అది ఆన్సర్స్ గుర్తున్నాయి కానీ దానికి చెప్పుకుంటే రాయడం కష్టం. నీకు చెప్పడానికి కష్టమా, రాయడం ఈజీయా? రాస్తావా మరి? ఇప్పుడు రాస్తావా? పెన్ పేపర్ ఇవ్వాలా? పెన్ పేపర్ ఇవ్వాలా నీకు? పెన్సిల్ పేపర్. పెన్ ఇస్తా. పెన్తో రాదు. పెన్తో రాయడం రాదు. పెన్తో రాయడం రాదా? ఏ పెన్సిల్ కావాలి? అప్సరానా? ఏదనియండి. ఏదని ఇవ్వాలా? పెన్సిల్ ఉండాలి. మా దగ్గర పెన్నులు ఉన్నాయి, పెన్సిల్ లేవు. పెన్తో లేదు, ఐడియా తోటి చెప్పినావు. పెన్సిల్ అయితే వీళ్ళ దగ్గర ఉండదు, రాయడం అవసరం లేదని చెప్పేసి. పెన్సిల్ ఏంది? నా ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడతారా మీరిద్దరు? ఏమన్నాడు ఇప్పుడు? ఒక పెన్సిల్. ఏ పెన్సిల్ మరి నువ్వెందుకు తంతున్నావు? బూతేనా అది? బూతే అన్నాడా? కొట్టొకటి. కాదే, మీరిద్దరు కొట్లాడతారా? టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడతారా? యాక్చువల్ టామ్ అండ్ జెర్రీ. మీరిద్దరు టామ్ అండ్ జెర్రీయా? ఎవరు టామ్ ఎవరు జెర్రీ? జెర్రీ టామ్. అవునా? సరే, ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ కొడతారు? కొడతాడా నిన్ను? నువ్వు కొట్టావా తర్వాత? కొట్టాడు, జుట్టు పట్టుకొని వీక్తాడు, జుట్టు మొత్తం గుంజేస్తాడు. ఓకే. నిజంగా మొత్తం చెత్తుంటది కదా గూడులా. ఎప్పుడైనా పిట్టలు గూడు కట్టినాయా మీ మామనైతే మీద? వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కట్టింది. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కట్టింది. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా మరి? ఉంది నా బైక్. నీ బైక్. అదే నీ బైక్ ఆయన నెత్తి మీదకి ఎక్కింది ఎప్పుడన్నా? నెత్తి మీద కంటే కాళ్ళకి ఎక్కించేసిన. కాళ్ళ మీదకి ఎక్కించేసిన. కాళ్ళ మీదకి ఎక్కించేసినా? నీకు ఎప్పుడన్నా నువ్వు రైడింగ్ చేస్తున్నా, స్టంట్స్ చేస్తున్నా ఎప్పుడన్నా కింద పడిపోయినావు? పర్లేవా? అప్పుడు ఒక్కసారి నేను స్టార్టింగ్ ఎట్లా చేసిన తెలుసా? ఇప్పుడు నేను స్టార్ట్ చేసి నడిపించకపోతుండే, సౌండ్ వల్ల భయపడుతుండే. మాకు ఒక గుడి ఉంటుంది, దాంట్లో పోతాం. దాంట్లో మా అన్న వాళ్ళు దొబ్బుకుంటూ తీసుకొస్తారు, నేను దాంట్లో దొబ్బుకుంటా అంతే. వెనకాలకి దొబ్బుతుంటారు అది. ఓకే, నువ్వు కూర్చుంటే వాళ్ళు దొబ్బుతారు అంతే. స్టార్ట్ చేయను, స్టార్ట్ చేయలేకపోతే. ఓకే. కాదు, ఇప్పుడు మీ అన్నయ్య ఉండు కదా, మీ అన్నయ్య పేరు ఏం పేరు? రెనిత్ కదా. సో నీ బైక్ యూజ్ చేస్తాడా, వాడుకుంటాడా? అది నేను ఇస్తేనే వాడతాను, లేకపోతే వాడండి. నువ్వు ఇస్తావా మరి మీ అన్నయ్యకి? నాకు సిస్టమ్
ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పొద్దు, ఆడపిల్లలు పుడతారు. పుట్టాను. ఇయ్యడా? ఇయ్యాడు వాని బైక్, వీళ్ళిద్దరు శత్రువులు ఇంట్లో. ఓకే. వాడు మన దగ్గర పీసీ ఉంది, ఆ. వాడు వీని ముట్టుకొనియాడు, వీడు వాని ముట్టుకొనియాడు. వీళ్ళ అన్న ఏజ్ ఎంత? మీ అన్న ఏజ్ ఎంత? దేవాంశ్ 10, 10 ఇయర్స్ మీ అన్నయ్యకి? నీకు 7. 7 ఇయర్స్. సో అన్నయ్య నువ్వు కొడతావా మరి? కొడతావా? అన్న నిన్ను కొడతాడా? ఇద్దరు కొట్లాడతారా బాగా? నేను కొడితే ఒకటే ఏడుస్తాడు. వీడు కొట్టడం కాదు, వీడు కొడతాడు, ఆ. వాడు భయపెడితే వీడు ఇంకా అయిపోయింది, ఆనే క్లోజ్. ఓకే. కాదు, కొడితే ఏడుస్తాడని అంటుండు. కొడితే ఏడుస్తాడు కాదు, వీడు ఉరికిపోతాడు ఉఫ్ అంటే. అయ్యా ఒకసారి ఇట్లా గట్టి కొట్టినా ఏడదు. ఓకే. 5 చేతుల వాతలు పడ్డాయి. 5 చేతుల బాధలు పడ్డాయా నువ్వు కొడితేనా? అంతేనా? సో మరి మీ మమ్మీ డాడీ ఏమన్నారా మిమ్మల్ని? కొడతారు, కొడతారా? తిడతారు. తిడుతుంది. కానీ అంటే ఇప్పుడు స్టంట్స్ చేస్తావు కదా నువ్వు, మమ్మీ ఎప్పుడన్నా తిట్టడం కానీ కొట్టడం కానీ చేసిందా? ఏం చేయలేదు. లే ఇంకా డాడీకి ఇష్టం కాబట్టి నిన్ను చేపిస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, స్కూల్కి వెళ్ళాకనే ఫస్ట్ ఎవరితో మాట్లాడతావు స్కూల్లో? గర్ల్ ఫ్రెండ్తో. అంటే నా బైక్తో మాట్లాడతాను. బైక్ ఎందుకు వస్తుంది స్కూల్కి? నువ్వు బైక్ మీద పోతావా మరి? నా ఫ్రెండ్స్ ఫస్ట్ వంగని ఫ్రెండ్స్తో మాట్లాడతా. ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? ఇటు ఇద్దరు. నిజంగా వాడు 4 చెప్పిండు. అదే ఇద్దరు. సరే, ఆ 4 నేమ్స్ చెప్పు. కార్తిక్ చౌహాన్, కార్తికేయ, హరినాథ్, త్రిశవంత్ రెడ్డి. మరి అమ్మాయిలు లేరు. ఎందుకు? పూజ పేరు మర్చిపోయాను. పూజ ఉందా? డైలీ పోయి పూజ చేస్తాడు అందుకే. అవునా? చెప్పు, గిచ్చడం కాదు, చెప్పు. సరే చెప్పు. ఇంకొక సరే, పూజ పూజ ఎవరు అసలు? ఏంది? నా గర్ల్ ఫ్రెండ్ అది. ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి తీస్తా నేను, ముందు ఉన్నాయి. ఫస్ట్ నువ్వు చెప్పు. దేవాంశ్, పూజ గురించి చెప్పు. పూజ నా గర్ల్ ఫ్రెండ్. పూజ ఈయన గర్ల్ ఫ్రెండా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు? మా గర్ల్ ఫ్రెండ్ అందరూ నాకే గర్ల్ ఫ్రెండ్స్. అవునా? నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పినా కాదు, మరి నువ్వు ఎందుకు ఇచ్చినావు పూజ అంటే? చెప్పొద్దని నా కూకుకి సతాయించుంటా అట్లనే. అయితే పూజ గురించి చెప్పావు నువ్వు ఇప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఆమె, ఇది నా గర్ల్ ఫ్రెండ్. ఈయన గర్ల్ ఫ్రెండా? నేనెందుకు? సరే, ఈయన ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు? లెక్కలేరు అన్నీ చెప్పడానికి 24 hours పడతాయి. చెప్పడానికి 24 hours అంటే 1 day పడుతుందా చెప్పడానికి? సరే, ఒక 4-5 పేర్లు చెప్పరాదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాలా? చెప్పు. పూజ, ప్రీతి. ఇదే కడిది. ప్రీతి, ఇంకా ఏమంటారు, ఎల్లమ్మ. ఎల్లమ్మ. ఇంకా దేవాంశి. ఇంకా దేవాంశి అంటే ఇదేనా? దేవాంశి ఇదే ఇదేనంట లేడీ వర్షన్. అదే. నువ్వు లేడీ, నన్ను ఎందుకు చూస్తున్నావు? సరే, ఇద్దరు ఇట్లా లేడీ ఎవరు? వీడు. సరే, నువ్వు మేలా ఫీమేలా? జీమెయిల్. మేల్ అంటే ఏంది, ఫీమేల్ అంటే ఏంది? సరే, నువ్వు మేలా ఫీమేలా? కాదు, నువ్వు చెప్పక, ఒక్క నిమిషం నువ్వు చెప్పక శశి, నువ్వు చెప్పొద్దు, ఏం మాట్లాడుతూ. కాదు, నువ్వు ఆయన చెప్పింది అసలు చెప్పకు. ఆయన మాటలు వింటావాను? సరే, మీ శశి మామ మేలా ఫీమేలా? శశి మామ ఫీమేల్. సరే, నువ్వు మీ మామ ఫీమేల్ అయితే నువ్వు మేల్ అవుతావా? మేల్ అంటే ఏంది? బాయా? ఫీమేల్ అంటే? అంటే మీ మామ ఫీమేలా ఇప్పుడు? అవునా? మరి మామ కాదు, నీకు మేల్ ఫీమేల్ అంటే తెలియదా? ఇప్పుడు తెలిసింది, నేను అబద్ధం చెప్పిండు. ఈయన అబద్ధం ఏమని చెప్పిండు? ఫీమేల్ అంటే బాయ్స్, మేల్ అంటే గర్ల్స్. అంటే నువ్వు చెప్పినా నువ్వు రివర్స్ చెప్తావని మనకి అర్థమైపోయింది, అంతేనా? సరే, ఇప్పుడు మీ మామని కాంట్రవర్సీ చేద్దాం. ఇప్పుడు కొన్ని నిజాలు అడుగుదాం, చెప్తాడో ఎప్పుడో చూద్దాం, సరేనా? అబద్ధాలు చెప్పినానుకో నువ్వు నిజాలు చెప్పు, సరేనా? సో రోజు ఎన్ని గంటలకు అనుకుంటాడు శశి? టైమింగ్ ఉండదు. సో నైట్ మొత్తం చాట్ చేస్తావు అమ్మాయిలతో? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ కదా, ఆన్సర్ అక్కడ నుంచి రావాలి. కరెక్ట్ క్వశ్చన్ చెప్పు. నైట్ అంతా అమ్మాయిలతో చాట్ చేస్తా? లేదు, చాటింగ్ ఏముండదు, రెస్పాన్సిబిలిటీస్, బిజినెస్. ఓకే. నైట్ లో బిజినెస్ ఉంటుందా? జూట్ పర్ జూటా? ఓకే. 4AM టెంప్టేషన్స్ అని
4 AM బిర్యానీ స్టార్ట్ చేసినాం. ఓకే. సో నైట్ 11-12 నుంచే స్టార్ట్ చేస్తున్నాం, మార్నింగ్ 4 or 5 వరకు. ఓకే 5:30 వరకు. 5:30. నువ్వు కౌంటర్ పైన ఉంటావా? ఇప్పుడు ఉంటలే 1 month నుంచి. ఓకే. దాని ముందు నుంచి ఉంటుంది. దాని ముందు నుంచి ఉంటుండే. ఏప్రిల్ నుంచి లాస్ట్ మంత్ వరకు ఉన్నా. అంటే నైట్ 12 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఫుల్ రష్ ఉంటారా? అట్లేం లేదు, అంత రష్ ఉంటే నైట్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటావు కదా నువ్వు? ఎవరు? నువ్వు. నేను ఫోనే వాడను. ఫోనే వాడవా? అదంతా కాదు కానీ చెప్పు. ఫోన్ 24/7 వాట్సాప్లు ఉంటారు, కాదు ఇప్పుడు నిన్న ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నా. స్నాప్చాట్లు ఉంటాడు, ఇన్స్టాలు ఉంటాడు, వాట్సాప్లు ఉంటాడు, యూట్యూబ్ ఉంటాడు. మా దగ్గర ఉంటాయంటే దేవాంశ్ ఇక్కడ రా, ఇది మంచిగా ఉందారా అమ్మాయి చూపిస్తాడా? ఇది మంచిగా ఉందా అని అడుగుతాడా? నువ్వు అప్పుడు ఏం చెప్తావు? నీ ఇష్టం రా భయ్, నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు రబాయ్ అంటావా? మరి ఇలా ఇట్లనే పిలిస్తే పిలుపుతాడు. ఓకే, నీ ఇష్టం రబాయ్ అంటావు. మరి నీకు ఏ అమ్మాయి అన్న నచ్చిందా? నా బైక్ నచ్చింది. ఈయన చూపించిన దాంట్లో నచ్చలే? బాగుండదా? నాకు అసలు అమ్మాయిలు బాగుంటారా అడుగుతున్నా. లేదా? సరే నువ్వు చార్జ్ చేస్తావు చేయవా నైట్ అంతా? చేస్తాడు. అరే నువ్వు ఆగరా, నేను చెప్పాలి వద్దా? చెప్పు, నైట్ అంతా చార్జ్ చేస్తావు లేదా? అయ్యా నైట్ అంతా చార్జ్ చేస్తావు, 7 వరకు చార్జ్ చేస్తావు, 7కి వండుకుంటావు, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తావు. కరెక్టా? చెప్పు చెప్పు, ఏం చెప్పాలి? అవునా కాదా? లే చాటింగ్ అమ్మాయిల పిచ్చుందా? ఉంది. అంతే చెప్పారు. శశికి అమ్మాయిల పిచ్చుందా? లేదు. లేదు. ఉందా? చిన్నోళ్ళ దగ్గరనే నువ్వు మొత్తం. అంటే వీనికి ఏం చేస్తామంటే కొంచెం మనకి ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము, సో దాంట్లో కంటెంట్ మాట్లాడడానికి. అవునా నిజమా? చూసినా డైలాగులు కొంచెం ఇట్లా మేమే సతాయిస్తూ ఉంటాం, వాళ్ళ వీళ్ళ ఎవరిదాన్ని ఇన్స్టాలో రీల్స్ వస్తాయి కదా. చాలా బాగా కవర్ చేస్తున్నావా? నేను చెప్తా ఇను, అర్థమైందా? సరే, శశి అమ్మాయిలకు మెసేజ్ చేస్తాడు, వస్తావా వీడియోస్ చేస్తావా అని మెసేజ్ చేస్తావంట, నిజమా? నిజం. చేస్తాం. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలకు చేసినావు అట్లా? ఎంతమందికి చేయలే, ఎవరైతే బైకింగ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అడిగి. ఓకే, ఏమని చేస్తావు మెసేజ్ నువ్వు? లైక్ ఇట్లా కొలాబ్ చేద్దామని చెప్పేసి, ఓకే వీడియో ఏదైనా కొలాబ్ చేద్దామని చెప్పేసి. ఓకే, అక్కడ నుంచి ఏమని రిప్లై వస్తుంది? వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇన్ కేస్ వాళ్ళు బైక్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే చేస్తా అంటారు, లేకపోతే నో లేదు చెప్పేస్తారు. సో ఎవరన్నా ఎక్కువ రిక్వెస్ట్ చేసి చేయొచ్చు కదా అట్ ఇట్లా అనడం అంతేం లేదు. అంటే చేస్తా అన్న వాళ్ళని మళ్ళీ ఒక 2-3 సార్లు అడుగుతా అంతే. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తుంది కదా, వాళ్ళు రిప్లై ఇచ్చేదాన్ని ఉంటుంది, ఇంకా అర్థమైపోతుంది వీళ్ళు చేసేలా లేరు, లైట్ తీసుకొని. ఇంకా అంటే అమ్మాయిలకి ఎందుకు మెసేజ్ చేయాలనిపిస్తుంది? కలర్ఫుల్ ఉండాలా నీ వీడియోలలో? అట్లా అని కాదు, నాకు కొన్ని కంటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు నేను చేసే వీడియోస్లో బైక్ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ అనిపిస్తుంది, ఆ కంటెంట్ బాగుంటే అది రీప్లేస్ చేయడము, రీక్రియేట్ చేద్దాం అని చెప్పేసి అట్లా. ఓకే, నువ్వు అడిగినప్పుడు ఎవరైనా తిట్టడం జరిగిందా? ఎవరు? ఎందుకు శశి హీరోలా ఉంటాడా? కాదు, నేను అంత తిట్టే అంత గలీజ్ ఏం మాట్లాడు. ఓకే, జస్ట్ అంటే రిక్వెస్ట్గా అడుగుతావు, కొలాబ్ చేద్దామని చెప్తా. ఎట్లాంటి కొలాబ్స్ అంటారు, బైక్ కంటెంట్స్ ఉంటాయి ఇట్లాంటి అని చెప్పి ఒక 2-3 రిఫరెన్స్ పంపిస్తా. నైట్ అంతా కూర్చొని ప్రొఫైల్ ఎత్తుకుతావా? మరి ఇది బాగుంది, నా బిజినెస్ ఎవరు నడిపిస్తారు. ఓకే, సరే నువ్వు చెప్పు. నైట్ అంతా కూర్చొని ప్రొఫైల్ ఎత్తుకుతాడు కదా కదా రోడ్ల మీద మీరు ఎప్పుడైనా రైడింగ్ పోయినప్పుడు రోడ్ల మీద ఏ అమ్మాయి మంచిగా ఉందని చూస్తాడు కదా చూసేమని అంటాడా నీతోటి? అది అంట ఎందుకు తెలుసా, వీనికి జస్ట్ మేము నార్మల్ గా పోతున్నాం, కవర్ చేయకు, మజాక్ కాదు, సీరియస్ చెప్తున్నా. ఆడు కూడా కవర్ చేస్తున్నా అంటాడు. వీని సతాయిస్తాం, వీడిని ఎట్లా అంటే ఆఫ్ కెమెరా ఇంకా వీనితోనే మాకు టైం పాస్ అంతా. ఇంకా మేము నార్మల్ గా బండి మీద పోతున్నాం అనుకో. కాదు, శశి హైలైట్ అవ్వడానికి కారణం దేవాంశే కదా. దేవాంశ్ ఉంటేనే ఇంత పేరు వచ్చింది కదా నీకు, దేవాంశ్ ఉంటేనే ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ రావడం. చెప్పు. నేను లేకపోతే ఒక్క పని కదా, నేను అందుకే అడుగుతున్నా, నీకోసమే అడుగుతున్నా. చెప్పు. అసలు మెయిన్ రీజన్ దేవాంశ్ నువ్వు పెట్టుకొని హైలైట్ అవుతున్నావు అంటే దేవాంశ్ ను యూజ్ చేసుకుంటున్నావు అని అయితే బయట టాక్ ఉంది. ఇప్పుడు మనోడు కూడా అన్నాడు, నేను లేకుంటే ఒక పని కాదని.
లేలే అట్లా ఎప్పుడు లేకుండే. ఇప్పుడు బయట నన్ను చాలా మంది ఫొటోస్ దిగుతారు, అడుగుతారు, కలుస్తారు. నా స్టన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నా స్టన్స్ నచ్చుతాయి. సో వాళ్ళు నాకు ఇష్టపడతారు. దేవాన్స్ ఎందుకు వీడియోస్ లో ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే ఇప్పుడు అందరు క్లారిటీ ఇస్తారు. వీడు చిన్నోడు, వీని మాటలు మంచిగా ఉంటాయి అండ్ వీని వల్ల వీడియో కొంచెం ఒక బూస్ట్ వస్తుంది, చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అంటే దేవాన్స్ ఉంటేనే బూస్ట్ వస్తుంది వీడియోకి. దేవాన్స్ లేకుండా కూడా నా మిలియన్స్ లో ఉన్నాయి వ్యూస్. ఓకే, వాట్ అబౌట్ దట్? అంటే దేవాన్స్ లేకున్నా కానీ నువ్వు చేయగలవు. దేవాన్స్ లేని వీడియోస్ కూడా నాకు 100K 200K 500K 1 million టచ్ అయిన వీడియోస్ ఉన్నాయి. ఓకే, అంటే నేను 2016-17 ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దేవాన్స్ లేడు కదా. ఇప్పుడు ఒక 1 year అప్పటి నుంచి ఇంకా అట్లా. సరే, దేవాన్స్ ఒపీనియన్ కూడా నేను అడుగుదాం అనుకుంటున్నా. అంటే వానికి తెలివి ఉంది కాబట్టి. ఓకే, నువ్వు ఉంటేనే శశి హైలైట్ అవుతుంది కదా, అవునా? ఇది కరెక్ట్ కదా. దేవాన్స్ లేకున్నా సోఫా అనుకోండి, ఓకే, అక్కడ ఫ్రిడ్జ్ అనుకోండి, లేచి వాటర్ తీసుకోవచ్చుగా. తీసుకో, దేవాన్స్ అడుగుతాడు. అది కాదు, నేను ఒకటి చెప్తా. అది కాదు దేవాన్స్, నేను క్వశ్చన్ నిన్నేమన్నాడంటే దేవాన్స్ లేకుండా నేను అన్ని చేసుకోగలను, దేవాన్స్ నేను తినే పప్పుల కరివేపాకు అన్నాడు. ఇది నిజంగానే సారీ, నేను ఏమన్నాడు చూసినావా? నిన్ను ఒక మాట అన్నాడు, ఎర్రి ఏదో అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను గురించి లీక్ చేసినంటే నేను ఛానల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతా. ఈయన గురించి లీక్ చేసినంటే అన్ని ఛానల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతా. లీక్ చేయి, ఆయన చేస్తానా నువ్వు చేస్తానా? లీక్ చేయి, లీక్ చేయి, నా ఛానల్లో పెట్టుకుంటా నిన్ను. ఛానల్లోకి లీక్ చేస్తాడుగా, నా ఛానల్లోకి రాను అంటే నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. కరెక్ట్. అగో వాడు చెప్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు వాడిని. ఒకటి 2 సార్లు భయపెడతాం వీడియోస్ మంచిగా మాట్లాడకపోతే. ఇప్పుడు చూడు స్టార్టింగ్ ఎంత మెల్లగా మాట్లాడాడు. దేవాన్స్, నీకు ఒకటి చెప్తే చూడు దేవాన్స్, ఒకవేళ ఆయన వీడియోల నుంచి ఏమైనా నిన్ను తిట్టినా ఏమైనా చేసినా నాకు ఫోన్ చేయి, ఓకేనా? నీకు సపరేట్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా, ఓకేనా? ఒక షో చేపిస్తాను నీతోటి, ఓకేనా? శశి ఆయన కరివేపాకు, నువ్వు కాదు, ఓకేనా? ఫస్ట్ కరివేపాకులా ఉండు, కర్రగా. ఏంది? కరివేపాకులా ఉండు. కరివేపాక? కరివేపాకులా ఉన్నా అంటున్నాడు. ఎవరు? నువ్వా? అంటున్నాడు. సరే చెప్పు, నువ్వు చెప్పు. అంటే దేవాన్స్ లేకుండా నీకు చేయలేవా నువ్వు వీడియోలో? లేదు, చేస్తా. దేవాన్స్ లేకుండా అంటే ఇప్పుడు కూడా వీని కోసము అంటే వీడు నేను నా ఇద్దరి దాంట్లో ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. ఎందుకంటే వీడి మాటలు వీడు చూపించే అది ఇప్పుడు వీడి టాలెంట్ బయట కూడా తెలవాలి. సో మనం ఏం చేసినామంటే ఇప్పుడు నా ఛానల్ అంటే కంప్లీట్ స్టంట్స్, బైక్స్, రివ్యూస్ ఇవి ఉంటాయి. స్టంట్ షోస్, ఈవెంట్స్, మూవీస్ ఉంటాయి. దాంట్లో వీని కామెడీ కంటెంట్ స్టార్ట్ అయింది నా దాంట్లో. ఇంకా ప్రతి వీడియోలో నేను బైక్ రిపేర్ చేస్తుంటే రావడము, ఇన్వాల్వ్ అవ్వడము, ఇది నేర్చుకోవడం, అది నేర్చుకోవడం, అట్లా ఇంకా నేను ఏం చేసిన అంటే అది ఇంకా మన ఛానల్ కూడా మొత్తం కామెడీకి అయిపోతుంది, అంటే అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోతుంది బైక్స్ నుంచి. సో అందుకని చెప్పేసి ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. ఇంకో ఛానల్ దాంట్లో కంప్లీట్ ప్రాంక్స్ కానీ ఇట్లాంటి ఇంకా ఛాలెంజ్ వీడియోస్, వీడు నేను కొలాబ్లా కలిసి చేయడము, ఇట్లాంటివి చేస్తాను. ఓకే, కానీ వీడు మెయిన్ అని చెప్పేసి అనేం లేదు, బట్ వీని వల్ల కూడా నాకు కొంచెం వచ్చింది. వీని వల్ల కూడా కొంచెం. సరే, ఇప్పుడు నీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఇన్కమ్ నువ్వు షేర్ చేస్తున్నావు దేవాన్స్కి? చేస్తారండి. చేస్తుండా? చేస్తలేడు, ఒక్కనే తింటుండు కదా వచ్చిన పైసలు. చాలా ఎక్స్పెన్సివ్ వీడు. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్ షిట్ ఇది. ఓకే, ఇప్పుడు బయటికి తీసుకెళ్ళినాం అనుకో, ఓకే, సపోజ్ ఏదైనా కాలేజ్ ఈవెంట్ తీసుకెళ్ళినాం అనుకో, వీని కార్లోనే వస్తాడు, ఓకే, మళ్ళీ మినరల్ వాటర్ తాగుతాడు, ఓకే, బైక్ లో ఫ్యూయల్ నేనే కొట్టియాలి, ఓకే, కార్ డీజిల్. ఇంకా వీని మళ్ళీ స్పెషల్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, కేఎఫ్సి కానీ. ఓకే, కేఎఫ్సి కానీ. దేవాన్స్ ఇక్కడ చూడు, నువ్వు సెలబ్రిటీ రా, నువ్వు అడగాలే, నిన్ను వాడుకుంటున్నాయినా నువ్వు అన్ని. నేను ఇప్పుడు వాడుకుంటాను. వాడు అదే ఫిక్స్ అయిపోతాడు అట్లా చెప్తే. ఓకే, నిజంగా నిన్ను వాడుకుంటుండు, నువ్వు ఎట్లా వాడుకుంటావు? సరే వద్దు, రాకమని చెప్పేసి వెళ్ళిపోమ్మను, చేయకమను. నేను నా దగ్గరకు వచ్చేసాను, మేము చేసుకుంటాం వీడియో, సరేనా? చేసుకుంటాం. వీడు ఉంటే మేము వీడియో చూసా ఎట్లా మాట్లాడుతుండా. నీ వల్ల ఆయనకు లాక్స్ వస్తున్నాయి తెలుసా నీకు? డబ్బులు చాలా వస్తున్నాయి ఆయనకు, నీకు ఇస్తలే. ఉంటాయి ఇప్పుడు వరకు ఏదో దగ్గర ఉంటుండే. లేడంటున్నావా నువ్వు? ఏడో ఒక్క దగ్గర. నీకు తెలియకుండా మా ఇంటి పక్కన ఒక ఫ్లాట్ కొన్నాడు తెలుసా నీకు? తెలుసా? ఇవన్నీ అబద్ధమా? ఏంది అబద్ధం? మాట్లాడగా నాకు అబద్ధం అని ఫస్ట్ తెలిసిపోతుందా? మీ శశిమామ అబద్ధాలు చెప్తాడు. ఆయన వీడియో అరే వీడియో చేద్దాం దారా, అదొకటే నిజం చెప్తా అంటాడు. ఓకే,
అసలు మీ శశి మామ అంటేనే అబద్ధం తెలుసా నీకు? తెలుసు. మరి నువ్వు ఆయన ఎంబడి ఉండొద్దు, లక్షలు సంపాదిస్తున్నాయి నీ పేరు చెప్పుకొని బయట. నాకు కూడా యూస్ వస్తున్నాయి స్కూల్లో. నీకు కూడా వ్యూస్ వస్తున్నాయా? నువ్వు నా దగ్గరకు వచ్చేసి ఇంకెక్కువ వ్యూస్ వస్తాయి. మరి ఇచ్చా నుంచి వచ్చాడు వాళ్ళు, అచ్చా నుంచి వచ్చాడు రావాలి. ఏం కాదు, మీ దగ్గర కారు ఉంది కదా. సరే వద్దు, వెళ్ళిపో, అవసరం లేదు, దిగు దిగు. సరే అండి. సరే నేను తీసేసుకుంటా, నా మీద వచ్చి కూర్చో. నువ్వు ఏమనుకుంటున్నావు, మమ్మల్ని తక్కువ మంచిగా ఇస్తున్నా? ఒక డైలాగ్ కొట్టు. ఇద్దరు మొదలు రాకుండా నా ఒక్క ఛానల్ క్రియేట్ చేసుకుని నేను పెట్టుకుంటా. అది ఓవర్ యాక్షన్ చేస్తుండు కదా బాగా కదా. ఆల్ ది బెస్ట్. యూ ఆల్ ద బెస్ట్. అది సరే, ఇప్పుడు నిన్ను వెళ్ళిపో అన్నాడు కాబట్టి మనం గట్టి క్వశ్చన్లు అడుగుదాం. శశికి యాటిట్యూడా? లేదు, చాలా చాలా యాటిట్యూడ్. చాలా యాటిట్యూడా? నీ దగ్గర చూపిస్తుంది యాటిట్యూడ్. కాదు, చూపించిందా? నాకు చాలా తిడతాడు. తిడతాడా? ఏమని తిడతాడు? అది యాటిట్యూడ్ కాదురా. ఆగా, ఏమని తిడతాడు? అవన్నీ చెప్పినానంటే చెప్పు చెప్పు, ఏం కాదు చెప్పు. ఏం కాదు చెప్పు. కాపీరైట్ స్ట్రైకులు పడతాయి అంట, అంటే అన్ని బూతులు తిడతావు నువ్వు వీన్ని, చిన్న పిల్లోని. వాడు చిన్న పిల్లడు కదా, అంటే మనం ఏదైనా అరే తురే అన్నా కానీ కొన్నిసార్లు యూట్యూబ్ లో మనకి స్ట్రైక్స్ పడిపోయి ఇట్లాంటి అంటే చైల్డ్ అబ్యూస్ అవి చేస్తారు కదా. అరే తురైకి ఏం పడవలే. ఎందుకు ఎడబడతాయి అరే కంటే? నేను లాస్ట్ 2 వీడియోస్ కి చూపిస్తా. నేను నా ఇంటర్వ్యూలో చిన్నలో నాకన్నా చిన్నలో అరే అని పిలుస్తా ఎప్పుడు. ఛానల్ కి అయితే పడుతుంది. ఓకే, మీ ఛానల్ కి అయితే పడతాయి. సరే, అంటే ఈ యాటిట్యూడ్ అనేది నేను వీని వల్ల అడగట్లే, నీకు నిజంగా యాటిట్యూడ్ ఉందా లేదా? నువ్వు షూటింగ్ స్పాట్ లో కానీ ఏదైనా ఈవెంట్ లో కానీ వెళ్తే అంటే నువ్వు ఒక తోపు అని చూస్తావంట, వేరే నీ తోటి స్టంటర్లు ఉంటారు కదా వాళ్ళందరినీ చీప్ గా చూస్తావంట. లేదు, యాటిట్యూడ్ ఏడాది చూపించాను, బట్ ఎవరైతే నాకు రెస్పెక్ట్ అయ్యారో ఇంకా వాళ్ళ దగ్గర నేనేందో చూపిస్తాను. నేను ఇన్ ద సెన్స్ స్టంట్స్ లో కానీ నా మాటలో కానీ నేను చూపిస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చినావు, నువ్వు నన్ను అన్న అని పిలుచున్నావు, పేరు పెట్టి పిలుచున్నావు, ఓకే. ఎవడో వచ్చి అరే తురే అదేంద్రా ఇది నన్ను తక్కువ అంచనా ఎవడైనా వేసిండు అనుకో, పక్క యాటిట్యూడ్. సరే, నీకు ఒకటి చెప్తున్నా, నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేసే ముందు నేను ఎంక్వైరీ చేస్తా ఒక మనిషి గురించి. సో నిన్న ఒక రైడర్ కి నేను కాల్ చేయడం జరిగింది, శశి స్టంటర్ అసలు ఎట్లా అంటాడు అని చెప్పి. శశి యాదవ్ స్టంట్స్, అదే అంటే నేను ఇట్లా మాట్లాడడం జరిగింది. అంటే శశి ఇట్లా స్టంట్స్ చేస్తాడు కదా, సో ఆయన గురించి చెప్పండి అని అంటే, సో మనకి కేజీ కంటలేదు కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, యాటిట్యూడ్ ఎక్కువ, వాడే తోపు అనుకుంటాడు, బలిసినోడు అనుకుంటాడు, ఒకసారి నువ్వు ఈ క్వశ్చన్ అడుగు అని అన్నారు. సో దీనికి నీ దగ్గర ఆన్సర్? భయ్ నాకు బాడీ లేదు, సీరియస్ గా బాడీ లేదు, దట్స్ ఫైన్. బట్ నేను వాళ్ళ దగ్గర ఏం యాటిట్యూడ్ చూపిస్తున్నా? ఓకే, ఏమని యాటిట్యూడ్ చూపిస్తున్నా? ఏమో ఫోజులు కొడతా ఉంటా, నేనే తోపు అన్నట్టాడా? నా విషయంలో నేను తోపే, నా స్టంట్స్ లో నేను తోపే, కానీ ఎదురుగా ఉండేవాడిని కూడా నేను ఎప్పుడు చూపలే, తోపు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలే. నాకన్నా అంటే నేను వానికన్నా బెటర్ చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తున్నా. మైండ్ ఒకటే ఉంటుంది, ఎవడన్నా ఒక స్టాప్ కొట్టిండు, ఒక వీలు కొట్టింది అనుకో, నేను వాడు ఒక 100 మీటర్స్ కొడితే నేను 120 మీటర్స్ కొట్టాలి, 101 మీటర్స్ కొట్టాలి. వాడు వీలి ఈ యాంగిల్ కొట్టింది అనుకో, దాన్ని ఇంకా మంచి కొట్టాలి, ఇంకా కంట్రోల్ చేయాలి. అట్లా నేను అది అట్లా ఆ విధంగా నేను వస్తా. కానీ అంటే అవసరం ఉంటే, అంటే షూట్లు ఏమన్నా ఈవెంట్లు ఉన్నా కానీ అవసరానికి పిలుస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తాడని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. తప్పు తప్పు తప్పు. సో నేను తప్పంటావు, వాడు తప్ప నేను తప్ప? వాడికి చెప్పడం తప్పది. సరే, ఇంట్లో మాట నువ్వు వింటావా? ఇంట్లో మాట వింటావా? వినవు. మీ మమ్మీ మాట వినవు, అవునా? మీ మమ్మీ అంటే నీకు చాలా భయం. మాట అసలు ఎవరి మాట ఇక్కడ ఏం నడుస్తుంది అదే. ఓకే, ఇప్పుడు ఎవరైనా మంచి కోసం సజెషన్ ఇచ్చినా కూడా నాకు అది ఎక్కదు, నాదే కరెక్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా చాలా ఏమంటారు అంటే సైకోయిజం కాదు, దానివల్ల చాలా ఏమంటారు అంటే లాస్ అంటారా ఏమంటారు, లూజ్. ఓకే, అది మెల్లమెల్ల రీసెంట్ టైమ్స్ లో ఒక 4-5 months కింద రియలైజ్ అయినాను. సరే, మీ అమ్మ అంటే నీకు కూర్చోబడుతుంది అంటే ఎందుకు? ఎవరు? నీకు. మా మమ్మీ అంటేనా? అవును. లేదు, మా మమ్మీ అట్లా ఏం లేదు. భయం ఉండదా మీ అమ్మ అంటే? మా మమ్మీ అంటే లైక్ భయపడతాను, ఓకే. బట్ మా మమ్మీ అంటే నాకు ఒక చిన్న లవ్ ఎఫెక్షన్, అంటే వేరే బాండింగ్. అంటే ఇట్లా మా మమ్మీ కొడుతుంది, తిడుతుంది, అట్లాంటిది ఏం లేదు. కొట్టదా మీ అమ్మ? చిన్నప్పుడు కొడుతుంది బై. ఓకే, రీసెంట్ ఎప్పుడు కొట్టింది మీ అమ్మ? రీసెంట్ ఎప్పుడు 2015. నేను నా 10th ముందు బాగా కొట్టాను. నేను ముంగట ఎప్పుడైనా కొట్టిందా? కొట్టలేదా? కొట్టలేదా? కానీ నేను ముంగట ఎప్పుడైనా శశి మామ ఏడ్చిండా? లేదు, ఏడ్చిండు. నేను ఇప్పుడు చెప్పిస్తా చూడు. ఎప్పుడైనా శశి ఏడవడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు? అంటే వద్దులే అవన్నీ. లేదు, చెప్పాలి.
అంటే చెప్పకపోతే బ్రేకప్ అయిపోయినప్పుడు బ్రేకప్ అంటే 1 సైడ్ లవా 2 సైడ్ లవా? 2 సైడ్లో 8 years ఆఫ్ రిలేషన్షిప్. ఓకే. ఇదే ప్లేస్లో ఇట్లాంటి ప్లేస్లో లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో కూర్చొని 7 years రిలేషన్షిప్ స్టిల్ గోయింగ్ అని చెప్పిన. ఈ ఇయర్లో అంటే లైక్ ఆఫ్టర్ 1 year బ్రేకప్ అని చెప్పి. ఓకే. సో అమ్మాయి పేరు ఏమైనా చెప్తావా? అసలు జస్ట్ స్టోరీ చెప్పు, అసలు ఏం జరిగింది? ఆమెకి వేరే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే. అంటే ఇంట్లో చెప్పలేదా ఆమె? నువ్వు మీ ఇంట్లో చెప్పలేదా? అంటే ఇంకా ఆమె చెప్పడానికి రెడీ లేదు, భయపడ్డది. నేను సెటిల్ కాలేదు, ప్రాపర్ స్టేబుల్ ఇన్కమ్ లేదు ఫస్ట్ థింగ్. ఓకే. సో అట్లా అదే అంటే అంటే నువ్వు కరెక్ట్ సెట్ కాలేదు కాబట్టి అమ్మాయి వాళ్ళ ఇంటికి చెప్పడానికి భయం పడి ఉండొచ్చు నాకు తెలిసి. ఉండొచ్చు, మేబీ నాది కూడా తప్పు ఉంది. నేను జల్దీ సెటిల్ కాలేకపోయినా, అంటే మేబీ నా కిస్మతో బ్యాడ్ లక్ ఉండొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ శశి సెటిల్ అయిపోయిందా? ఇంకా కాలే, ఆన్ గోయింగ్. సో ఇంట్లో కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటావు కదా? అట్లేం లేదు, ఇస్తా. ఇంట్లో ఇస్తాం. ఇంట్లో అంటే నాకు లైక్ మా ఇంటి రెంట్, గ్రాసరీస్ కానీ ఇంకా వేరే అంటే లైక్ ఇంట్లో కావాల్సినవి దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50-60% హెల్ప్ చేస్తాను నేను 100%. ఓకే. మంత్లీ నా ఇన్కమ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇంట్లోకి వెళ్తాను. అంటే మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంటే లైక్ రిక్వైర్మెంట్ వారికి. మీ అమ్మ కూడా చూస్తుంది? చెప్తున్నా, అందుకే చెప్తున్నా. ఓకే. అంటే ఇట్లా ఒక 1000 రూపాయలు కావాలి, 10,000 కావాలి, 20,000 కావాలంటే నా దగ్గర ఉంటే మాత్రం 100% ఇస్తా. ఎవ్వరు మా ఇంట్లో మా చెల్లె కానీ మా డాడీ అడిగినా, అంటే వాళ్ళకి కావాలని అడిగినా ఇస్తానో ఏనో తెలియదు, కానీ మా మమ్మీ అడిగితే మాత్రం 100% నా దగ్గర ఉంటే మాత్రం ఇచ్చేస్తా, లేకుండా ట్రై చేస్తా ఇవ్వడానికి. అయితే పక్క. సరే, ఇప్పుడు నువ్వు ఇంకా నేను కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటా. ఛానల్ నుంచి నిజంగా తీసేస్తున్నావు మనల్ని? వీడు తీసేస్తే నీకు ఇన్కమ్ ఉండదు. లేదు, అట్లేం లేదు. నేను స్టన్స్ చేసి నేను రివ్యూస్ చేసుకొని నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 400+ వీడియోస్ చేసిన. దాంట్లో ఒక 30 వీడియోస్ 40-50 వీడియోస్ వరకు వీడు ఉంటాడు. 40-50 వీడియోస్ ముందు నుంచి వీడు ఉంటాడు. దాని తర్వాత కూడా మధ్యలో కొన్ని వీడియోస్ లో ఉండడు, ఎందుకంటే అప్పుడు డల్ అయిపోయింది, మళ్ళీ పిలుచుకున్నావు. వాడిని ఎప్పుడు నేను ఒక ఏమంటారు సెల్ఫిష్నెస్ అని ఎప్పుడు పిలుచుకోవాలి. వానికి ఉన్న టాలెంట్ ని నేను బయట చూపించాలి. అంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ 3-4 years తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసి అది ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ మమ్మీ స్టంట్స్ అంటే బైక్ నేర్పించడము అంటే వీడు వచ్చి ఒక స్టెప్ చెప్తాడు, ఇట్లా స్టెప్ వేసి మమ్మీని తీసుకొని వచ్చి టీవీ మమ్మీ నేను కూడా ఇట్లా కావాలనుకుంటున్నాను పెద్ద అయినాక అంటే సరే దేవాన్స్ అని చెప్పేసి బైక్ నేర్పిస్తాడు. కట్ చేస్తే సేమ్ అక్కతోనే నేను స్టంట్ చేస్తాను అక్క చుట్టూ. సో ఆ వీడియో ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిపోయింది. ఎట్లా అంటే ఇంకా నా ఐడి వదిలేసి ఇప్పుడు నీ ఐడి నుంచి పెట్టినా వేరే వారి నుంచి పెట్టినా ఫుల్ వైరల్ 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 వైరల్. ఒకరికి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చాయి. అప్పుడు అనిపించింది చలో వీని కూడా కొంచెం అంటే వీని బైక్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, నా కేటగిరీకి కొంచెం సూట్ అవుతుంది. సో అట్లా ఇంకా అది చేస్తాను, కానీ ఎప్పుడు సెల్ఫిష్గా వాడిని ఎప్పుడు నేను మాట్లాడలేదు. సరే, దేవాంశ్ నీకు లక్క కదా? దేవాంశ్ లక్కే, ఓకే మంచిదే. దేవాంశ్ వాడి మంచిదే, కానీ అట్లా అనిపించదు. ఓకే, నువ్వు అడుగుమన్న క్వశ్చన్లు అడిగినా కరెక్ట్ అడిగిన క్వశ్చన్లు కరెక్టా? సరే అడగ కూర్చో, ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతా. నువ్వే అడుగుమన్నావు కదా ఇవన్నీ, ఇంటికి పోయినాక కొడితే నాకేం తెలియదు. సరేనా? దీనికి జస్ట్ ఇట్లా అనడము అది ఇది అనడం కానీ దీన్ని ఎప్పుడు చేయడం కానీ. కొడతావంట లేను? కొడతామండి, ఇప్పుడు ఇట్లా అంటాము. అట్లా అంటావా? ఇంతకుముందు పొద్దున రాగానే వాడిని కొట్టలే నెత్తిపైన హెల్మెట్ మీద కొట్టిన? అవును, వానికి లోపల తగులుతుంది కదా. తాకదు. ఎందుకు తాకదు? తాకిందా? తాకింది కదా. నువ్వు ఇప్పుడు అరే అబద్ధాలకు కూడా కొట్టు కొట్టు. సరే పోనీ అని అన్న సారీ. సరే కానీ నిన్ను సరే ఇక్కడ అయితే నిన్ను ఛానల్ నుంచి తీసేస్తా అన్నాడు కదా, తీసేస్తున్నప్పుడు నీకు ఏమనిపించింది? అదే అట్లుండదు. అంటే వీని ఎందుకు భయపెట్టించినాం అంటే, నేను భయపెట్టించిన అంటే ఒక చిన్న భయం. అంటే కొన్ని టైం వీడు ఏం చేస్తాడంటే ఆఫ్ కెమెరా ఫుల్ యాక్టివ్ ఉంటాడు. ఇక వీని మాటలకి అసలు అదే మాకు కంటెంట్లో ఇస్తే ఇంకా బాగుంటుంది చూసేవాళ్ళంటే. వీనికి కూడా ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువైంది. అంటే లైక్ నా నుంచి వీనికి చూసేవాళ్ళు కానీ ఫ్యామిలీస్లో వీడు చాలా దేవాన్స్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ రిలేటివ్స్ కూడా దేవాన్స్ అంటే ఒక కామెడీ, ఒక కంటెంట్, ఒక
నవ్వుకోవడము చూసిన 5 నిమిషాలైనా వీని వల్ల నవ్వుతారు, ఎక్కడ పోయినా వీని అడుగుతారు, మా ఫ్యామిలీలో అడుగుతారు. అంతెందుకు మా చుట్టాలు రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్తే ఆ బుడ్డోడు ఎవరు వాడిని అసలు వాడు ఏంది వాడి మాటలేంది అట్లా అట్లా చెప్తారు. ఓకే. సో అది మనకి ఇంకా ఎక్కువ కావాలి. సో దానికోసమే నువ్వు ఇట్లా చేస్తే కాదు అని చెప్పి వినకపోయినప్పుడు ఇంకా నువ్వు చేయవద్దు మాతోనే మేమే చేసుకుంటాం అని చెప్పి అట్లా చెప్తాం. ఓకే. పోతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అరే నువ్వు మాకు అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఇక్కడ రా. మళ్ళీ పో. ఆ, ఇక్కడ రా. ఓకే. మళ్ళీ పో. అంటే కావాలని ఆడిపిస్తాడు అంతేనా? సో నెల సంపాదన ఎంత శశిది? అటు ఇటు ఒక 25,000, 30,000, 50,000 అంతే. 25,000, 30,000, 50,000. స్టేబుల్ లేదు నా ఇన్కమ్, అందుకే కదా బ్రేకప్ అయిపోయింది. ఓకే. అంటే 20,000 ఏడికిన వస్తాయి, 30,000 ఏడికిన వస్తాయి, ఒకసారి 50,000 ఏడికిన వస్తాయి. అంటే ఇప్పుడు బిజినెస్ లో ఎంత వస్తుంది? బిజినెస్ లో ఆల్మోస్ట్ మనకి డైలీ ప్రాఫిట్ వచ్చేసి 1,500 నుంచి వీక్ డేస్ లో ఉంటుంది ఓకే. పర్ డే. అంటే అన్ని వెళ్ళిపోయినాక ఇంకా రెంట్ ఉంటుంది. దాంట్లో మాకు తెలిసిన ఒక అబ్బాయిని వర్కింగ్ పెట్టుకున్నాం. సో అవి 2 తీసేసినాక మనకు ఒక 1,200 సంథింగ్ మిగులుతుంది. 1,200 అంటే పర్ డే అన్ని అంటే ఎక్స్పెన్సెస్. నెలకి ఒక 35,000, 40. వీకెండ్స్ కి వచ్చే వారికి మన బిజినెస్ కొంచెం బాగుంటది, ఎక్కువ ప్లేస్. సరే, ఈ బిజినెస్ నుంచి నీకు ఒక 30,000 వస్తుంది. అరౌండ్ ఒక 30,000 to 40,000. షూట్ల వల్ల? షూట్స్ లో మనకి డిపెండ్స్ ఆన్ మన ప్రొడక్షన్స్ ఉంటాయి. హై బడ్జెట్ ఫిలిమ్స్ లో మనకి 3,500 వరకు వస్తాయి. లో బడ్జెట్ ఫిలిమ్స్ లో 1,500 వస్తాయి. 1,000, 1,500, 2,000, 3,000. ఇది కూడా ఎందుకు పడిపోయిందంటే వాల్యూ, ఇప్పుడు నేను ఒక కొటేషన్ ఇస్తా. ఇప్పుడు నాకు ఒక రైడర్ కావాలి, ఒక 2 days షూట్ అంటే నేను ఏం చెప్తా, సీదా 10,000 అని చెప్తా. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఈ రోడ్స్ పైన స్టన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మూవీ ఇండస్ట్రీలో ఎట్లుంటుంది రైడర్, లైక్ నన్ను అడుగుతారు, భార్య ఏం చేస్తారు, ఇంకొక 4 అడుగుతారు. వాళ్ళకి ఏది చీపర్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ మనం కూడా మార్కెట్ పోతాం. అవును. నాకు ఏ తక్కువ, అదే ప్రోడక్ట్ బయట ఏ తక్కువ వస్తుందో ఆడికి వెళ్ళిపోతుంది కదా. సో అట్లనే సేమ్ ఇప్పుడు నేను 10,000 చెప్తా, ఇంకోటి 1,000 రూపాయలు అంటాడు. చలో నువ్వు రాబెట్టి నువ్వు చేసుకో. అట్లా చాలా షూట్స్ మిస్ చేసిన. అదే 1,000 రూపాయలు నేను కూడా పోయింది, నాకు వాల్యూ ఉన్నప్పుడు. ఓకే. అంటే ఒకవేళ శశికి నెల మొత్తం డబ్బులు రాకుంటే ఎట్లా? డబ్బులు లేకుండా ఉన్న రోజు ఉందా? లాస్ట్ మంత్ అయింది కదా, 10 days బిజినెస్ బంద్ చేసిన, హెల్త్ లాస్ 25,000 to 30,000 నాకు ఖర్చులకు అయినాయి. అప్పుడు నువ్వు ఇన్కమ్. ఓకే. నాకు కిస్మత్ ఒక 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. లాస్ట్ మంత్ అది మేనేజ్ చేసుకున్నా. ఓకే. ఈ మంత్ యూట్యూబ్ కొంచెం ఇన్కమ్ అది ఇది అది మళ్ళీ రొటేషన్. ఓకే. అంటే శశి మిడిల్ క్లాసే, చాలా పూర్ మిడిల్ క్లాస్, అంటే ఇంకా మిడిల్ క్లాస్ కన్నా తక్కువ. ఓకే. వీడు ఉంటా ఏమంటారు, నాకు ఈవెన్ సొంత ఇల్లు కూడా లేదు మాకు. సొంత కారు? ఏమన్నా డైలీ లేచి కష్టపడి. సొంత కారు ఉందా? సొంత కారు కారు లేదు. ఆ కారు ఎవరిది? బావది, ఓకే. దేవన్ డాడీ. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా కారు నీకు ఇస్తారు. వీళ్ళ నాకు అక్క నుంచి బావ నుంచి వీళ్ళ నుంచి నాకు ఆల్ టైం 100% సపోర్ట్. ఎట్లా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో మంచిలాగానే నేను చూసుకుంటాను. అన్న నాకు కారు అంటే అన్న అని పిలుస్తాను. అన్న నాకు కారు కావాలంటే తీసుకోవాలి, నాకు ఇంటర్సెప్టర్ కావాలంటే తీసుకోవాలి, RX కావాలంటే తీసుకున్నాను. అట్లా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మంచిగా తినిపిస్తారు, మంచి ఫుడ్ పెడతారు, ఒక రోజు లేట్ అయినా పడుకోమని చెప్తారు. అట్లా చాలా డేస్ పడుకో ఉన్న వాళ్ళ ఇంట్లో. కొన్ని డేస్ అయితే వీళ్ళ ఇంట్లోనే ఉన్నా. మీ ఇంట్లోనే ఉండా? మీ ఇంట్లోనే తింటాడు కదా మొత్తం, మీ ఇంట్లో మొత్తం అన్ని అయిపోగొడతాడు కదా వచ్చి. పెడతావు నువ్వు ఫుడ్? పెడతావా? ఆగి ఏం చెప్తాడో చూద్దాం. పెడతాడా? నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చేస్తా, కూర కావాలంటే అంకిట్కి మా అన్న పిలుస్తా పెడతాడు. ఏంది? మా అన్న పిలుస్తా పెడతాడంట. ఓకే. కానీ నువ్వు మాత్రం పెట్టవా? నాకు రాదు. రాదా? నాకు పెట్టుకోలేక నాకు రాదు. ఓకే. మీ ఇంట్లో మొత్తం అన్నీ తింటాడా? చికెన్ మీ ఇంట్లో మండే కానీ సండే చికెన్ కానీ మటన్ కానీ వండితే మొత్తం వచ్చి తినేస్తాడు కదా? సండే మాత్రం పక్కా వస్తాడు, ఏదో పక్కా వస్తాడు కదా, నాన్ వెజ్ ఉంటుందని కదా, వచ్చి మొత్తం తినేస్తాడా? మొత్తంగా ఎంత తినాలో అంత తింటాడా? ఎంత తింటాడు మీ ఇంట్లో వచ్చి సండే రోజు? ఇంత తింటాడా? ఆయన ఇష్టం వచ్చినంత. అదే ఇంత తింటాడా? జస్ట్ క్వాంటిటీ చూపి, ఇంత తింటాడా? అంత తింటాడా? నువ్వెంత తింటావు? నువ్వు ఇంత తింటావు, ఇంతనా? వీటిలో కనిపిస్తాడు సగం మండి తినేస్తాడు. ఓకే. ఓకే. అంటే అది సరే, నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? చికెన్. చికెనా?
మీ మామకి మటన్ చికెన్ రెండు. మటన్ చికెన్. సరే మీ మామకి మా మామకి బోటి తలకాయ అన్ని. అన్ని తింటాడా? బోటి తలకాయ అన్ని తింటాడా? అప్పటి నుంచి నా తలకాయ తింటుండలే. నీ రోజు నా బ్రెయిన్ తినేద్దే రోజు నీ బ్రెయిన్ తింటాడా? నీకు బ్రెయిన్ ఉందా మరి లేదా ఇప్పుడు? ఉంది. ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చింది, వీడు దిగిపోయింది కదా. నీకుంటది అక్కడ కదా? ఈయనకి ఈడ కాదు, ఈడు ఉంటది. ఓకే, నీకేమి ఈడు ఉంటుందా బ్రెయిన్? నాకైతే మొత్తం ఈడనే ఉంటది. నీకు మొత్తం ఇన్నే ఉంటుంది. పాపం సగం దిమాగ్ ఉంది కాబట్టి సగం దిమాగ్ తీసి ఇచ్చిన. ఇప్పుడు కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతా, చెప్పు సరేనా? ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ELEPHANT. ఓకే, మన పిఎం ఎవరు? మోదీ. మన సీఎం ఎవరు? అప్పట్లో బుట్ట, ఇప్పుడు ముషరఫ్. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలుసా నీకు? హోమ్ మినిస్టర్ ఎవరు? డాడీ. హోమ్ మినిస్టర్ అంటే అంటే హోమ్ మినిస్టర్ మన కూడా రేవంత్ state రెడ్డి. నా స్టేట్ కి సరే, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి సరేనా? మన గవర్నర్ ఎవరు? పైసలు లెక్క పెట్టేటోడు. ఏయ్ కాదు, మీ మామ కూడా తెలియదు. ఆ? కాదు, మన గవర్నర్ ఎవరు? నాకు తెలియదు. సరే, మన ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? స్టేట్. ఫస్ట్ ఒక థింగ్ చెప్తా, అవును. అడిగే ముందు నాకు పాలిటిక్స్ అస్సలు పడదు. ఓకే, అసలు నేను సరే సైకాలజీ స్పెల్లింగ్ ఏం? PSYCHOLOGY. కరెక్టా? 100% ఫిజియాలజీ. ఫిజియాలజీ దీని సేమ్ అనుకుంటా కదా. నేను ఇదే క్వశ్చన్ సైకాలజీ క్వశ్చన్ అని చెప్పి అందరిని అడుగుతుంటా. నువ్వు నాకు నేను నిన్ను అడుగుతున్నా, చెప్పు. చెప్పినా సైకాలజీ చెప్పు. నువ్వు సైకాలజీ చెప్పినావు, ఫిజియాలజీ అడిగినా. ఫిజియాలజీ అంటే సైకాలజీ నువ్వు అడుగుతావు కాబట్టి ప్రాక్టీస్ చేసుకున్నావు స్పెల్లింగ్. లేదు, నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళని అడుగుతా, అది కొంచెం హార్డ్ కాబట్టి. ఓకే, సైంటిస్ట్ స్పెల్లింగ్. సైంటిస్ట్. నేను పక్కన SASH అని చెప్పు. సైంటిస్ట్ స్పెల్లింగ్ రా. సరే, టమాటాని తెలుగులో ఏమంటారు? టమాటా అంటే టమాటా అంటారు. టమాటా అంటారా? బ్రింజాల్ని? బ్రింజాల్ని అదే బ్రింజాల్. ఏయ్ బ్రింజాల్. బ్రింజాల్ ఏమో అంటారుగా. అదే కదా, గుర్తొస్తలే. ఈడి వరకు వచ్చింది యూటర్న్ కొట్టుకుని వెళ్ళిపోయాను. మమ్మీకి ఫోన్ చేద్దామా? ఫోన్ బనే గడపతి. చెప్పు. 4 ఆప్షన్స్ ఇస్తాడు, చెప్తాడు. వద్దు, చెప్పు. 4 ఆప్షన్స్. అయ్యా ఆప్షన్స్ అయ్యా. ఆప్షన్స్ చేసేనే చెప్తా. లేకపోతే సరే, వంకాయ తింటాను. వంకాయ. బ్రింజాల్ అంటేనే వంకాయ. వంకాయ. ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోయిందని చెప్పి. సరే, 20 + 20 + 10 ఎంత? 20 + 20 = 10. 20 + 20 40. వాడిని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాను? 10 ఎక్స్ట్రా 10. ఎక్స్ట్రా 10 రూపీస్ బోండాలి. $50. కరెక్ట్. 300 + 300 - 300 ఎంత? నాకు తెలియదు. 300 లోకి వెళ్ళినప్పుడు కాదు, నీకు ఎంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతా. టేబుల్స్ వచ్చా నీకు? ఎక్కడి వరకు వస్తాయి టేబుల్స్? డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ కాదు, నేను కూడా టైం టేబుల్ అన్న ఇంతకు ముందు. చెప్పు. 1 టేబుల్ వచ్చు, 2 టేబుల్ వచ్చు, 10 వరకు వచ్చు. 10 వరకు వచ్చా? 9 టేబుల్ చెప్పు. 9 1 9 9 2 9 9 3 15 9 4 20 9 5 20. ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు. రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు మంచిగా చెప్పు. నీకు టేబుల్స్ అయిపోయి చెప్పాలి. టీచర్ చూడండి, చూసినా కదా మీరు నిన్న. చెప్పు. 9 1 9. 9 1 9 9 2 10. 9 2 10 నా? 9 2 15. 9 2 18. 9 2 18 9 3 9 3 అక్క చూసినావు కదా 27. 27 9. సరే, అక్క చూసినావు కదా అంటుండగా. 9 టేబుల్ చెప్పు. 9 1 9 9 2 18. 9 3 27. 9 4 30. నేను 10 టేబుల్ చెప్తా. 10 టేబుల్. 10 టేబుల్ నేను కూడా ఎత్తా. టేబుల్ వాడు కూడా చెప్తాడు. 1 టేబుల్ కూడా ఎత్తారు అందరు. సరే, నీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకుంటున్నావు? నేనా? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంది అసలు? ఏం చేస్తాడు? పొద్దున్న లేచి అన్నం అనుకుని తిని అనుకుంటాడు. చెప్పురా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, చెప్పురా మరి ఏదైనా చెప్పు. మంచి జాబ్ దొరుకుతుంది, ఆ, చాలా పైసలు వస్తాయి,
ఓకే ఇల్లు కూడా మంచిగా క్రికెటర్ అయితే వస్తుంది. ఓకే. ఏమొస్తుంది క్రికెటర్ అన్నా ఏ software. కాదు ఏమొస్తుంది అన్న? మంచి పైసలు వస్తాయి, మంచి జాబ్ దొరుకుతుంది, అన్ని ఫ్రీగా దొరుకుతాయి. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మంచి జాబ్ వస్తాయంట, పైసలు వస్తాయంట, అన్ని ఫ్రీగా దొరుకుతాయంట ఐఏఎస్ ఆఫీసర్కి. అందుకే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు అంతేనా? ఐఏఎస్ ఆఫీసర్ అయి మొత్తం పైసలు సంపాదించుకుంటావు అంతేనా? ఏం పని చేయవు నువ్వు. ఫస్ట్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. ఫస్ట్ నీకు 9 వస్తలేదు, 9 టేబుల్ వస్తలేదు. ఇంటికి చెప్తా. సరే మీ డాడీ పేరు ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ స్పెల్లింగ్ చెప్పు. అవి నేర్చుకోవాలి కదా డాడీ స్పెల్లింగ్. సరే డాడీ నంబర్ గుర్తుందా నీకు? గుర్తు. చెప్పు. 999948181810. కరెక్టేనా? నీకు తెలుసా తెలియదా? ఫస్ట్ 99481818 అదే కరెక్టేనా? అయితే నేను జస్ట్ నంబర్స్ ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని చాలా మంది కిడ్నాప్ చేస్తారు కదా. సో వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా కిడ్నాప్ చేసినా, ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళినా ఇట్లా నంబర్స్ గుర్తుండాలి. అంటే వాళ్ళకి ఏం రాకున్నా కానీ పేరెంట్స్ నంబర్ గుర్తుంటే వాళ్ళు ఈజీగా ఎవరితోటన్నా ఫోన్ చేయించగలరు. సో పిల్లలకి నంబర్స్ మనం నేర్పిస్తే కొంచెం బెటర్. గుర్తుంటే ఈజీగా డిమాండ్ చేయొచ్చు. అట్లా కాదు కానీ. సరే స్కూల్కి వెళ్తావా? ఎగ్జామ్ రాస్తావా ఇప్పుడు వెళ్ళి? ఎగ్జామ్ ఏం చదువుకోలేవు గారా, ఏం పోతావు? ఆన్సర్లు గుర్తున్నాయా? సరే నీకోటి మంచి బంపర్ ఛాన్స్ ఇస్తున్నా నీకు. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా, నా దగ్గర ఇంటర్వ్యూలో కూర్చుంటావా? స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తా. నువ్వు గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్నావు కదా, నిజం చెప్పు. బైక్ ఉంది కదా, ఎందుకు మిస్ అవుతా? మీ టీచర్ని మిస్ అవుతున్నావా? ఓ ఆమె తిడుతూనే ఉంటుంది. ఏం పేరు మీ టీచర్ పేరు? జ్యోతి. జ్యోతియా? జ్యోతి గారు తిడుతూనే ఉంటారంట, జర జాగ్రత్త అండి. అబ్బాయి ఎట్లా చెప్తుండో చూడండి ఇంటర్వ్యూలా. అట్లా లేదు. కవర్ చేస్తున్నావా? సరే జ్యోతి మేడం ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు మీకు? మాకు ఏదో మా మ్యామ్ ఏదో సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ కూడా తెలియదా నీకు? సరే కానీ మీ ఇంట్లో ఏమేమి పని చేస్తాడు శశి? బాసనలు తోముతాడా, బట్టలు ఉతుకుతాడా, బాత్రూంలో అడుగుతాడా? బాత్రూంలో అడుగుతాడా? అందరి ఇళ్ళలో పోయి అడుగుతారా? సరే శశి అన్న గురించి ఏమన్నా చెప్పు. శశి అన్న ఎట్లా అంటాడు? శశిమామని ఏం చెప్పాలి? ఏం లేవు చెప్పండి. మంచోడు కాదని చెప్పేసి అయిపోతుంది. మంచోడు కాదు పక్క. బిర్యానీ తిప్పిస్తే మంచోడు. బిర్యానీ తినిపిస్తే మంచోడా? కాదు, ఎప్పుడన్నా గర్ల్ ఫ్రెండ్ తోటి వీడియో కాల్ మాట్లాడతాడా? నేను చూపిస్తాడా? సో వాళ్ళు కూడా నీతో మాట్లాడతారా? ఎంతమంది ఉన్నారు అట్లా గర్ల్ ఫ్రెండ్లో? లెక్కలేని మంది ఉన్నారా? సో ఎంతమంది ఉన్నారు శశి? అగో ఇట్లా చెప్తున్నారు చూడు. స్నాప్చాట్ ఫుల్లా? ఇన్స్టాగ్రామ్ ఫుల్. ఓకే. వాట్సాప్ లో నేను డాడీ ముగ్గురు కలిసి స్టార్టింగ్ చేస్తారు. ఓకే. కాదు, నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒక అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేయి, ఓకేనా? నువ్వు చాట్ చేయి ఆయన తోటి. ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఏంది అంటే చేస్తావా నువ్వు? చెయ్యాలనుకుంటున్నా. సరే ఏమని చాట్ చేస్తావు చెప్పు. వాయిస్ టెక్స్ట్ పంపిస్తా. ఏమని? అట్లా కాదు, అమ్మాయిలాగా చేస్తా అంటున్నా. చెయ్యాలని ఉంది అయితే నీకు? సరే కొద్దిసేపు అమ్మాయిలాగా మాట్లాడు శశి మామతోటి. సరే నీకు స్కూల్ టైం అవుతుంది కాబట్టి పోయి ఎగ్జామ్ రాయి, సరేనా? కానీ మిస్ అవుతున్నా దా. సో ఫైనల్గా నీ ఫ్యాన్స్కి, నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు నిన్ను. మళ్ళీ ఇంటర్వ్యూ దొరికిందంటే, మళ్ళీ ఒక ఛాన్స్ దొరికిందంటే మళ్ళీ వద్దాం. ఓకే. సో పక్కా నిన్ను మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తా మీ ఇంట్లో, సరేనా? నిన్ను, మీ డాడీని, మీ మమ్మీని ముగ్గురిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తా. ఇప్పుడు కాదు, ఒక మంచి స్టేజ్ వస్తున్నాక. ఓకే, ఒక మంచి స్టేజ్ రావాలి. సో నీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు? తెలియదా? తెలుసుకో. 1 lakh అయినాక వస్తా, నీకు సిల్వర్ బటన్ వచ్చినాక వస్తా, సరేనా? చిన్న అబ్బాయి కదా నువ్వు, 1 lakh వచ్చింది అనుకో, నీకు గ్రేట్ అచీవ్మెంట్ అది, అంటే స్టార్టింగ్ కదా, సరేనా? సరే వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాయి, మీ జ్యోతి మేడంని అడిగినా అని చెప్పు, సరేనా? కాదు, అడిగినా చెప్పు రా. ఇట్లా ఇంటర్వ్యూ ఒక అన్న చేసిందని.
ఎందుకంటే జస్ట్ అడిగినా అని చెప్పమన్నా అంతే. వద్దా? నేను చెప్పాలి, మీరు చెప్పొచ్చుగా. సరే, నేను జ్యోతి మేడంకి ఫోన్ చేసి ఇంటర్వ్యూలో మీ గురించి బ్యాడ్గా చెప్పిండని చెప్పేసి చెప్తా. మరి నేను అడిగినా చెప్పంటే నువ్వు చెప్తలే కదా. నేను బాగా చెప్పినా. చెప్పినావు కదా జ్యోతి మేడం ఆమెకు చెప్పనీకి రాదు సబ్జెక్ట్ అన్నావు. చెప్పనికి రాదా? అవును. మా మ్యామ్ ఏం చెప్తుందో నాకు తెలియదు. ఓకే, మీ మేడం ఏం చెప్తుందో తెలియదు, ఏ సబ్జెక్ట్ చెప్తుందో తెలియదు. ఏదో ఒకటి చెప్తానే. ఏదో ఒకట ఈవీఎస్ చెప్తుంది, మ్యాథ్స్ చెప్తుంది, ఇంగ్లీష్ చెప్తుంది. ఓకే, ఇంగ్లీష్లో కొద్దిసేపు మాట్లాడు. మీ శశి మామతో మాట్లాడు ఇంగ్లీష్లో. చెప్పు. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? I'm fine. You are fine? హౌ ఇస్ యువర్ గర్ల్ ఫ్రెండ్? She's standing out. షీ ఇస్ గుడ్. స్టాండింగ్ అవుట్ అంట. Not good. ఓకే, వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? స్కూల్. School. సరే, ఇంకా అడుగు. చీటింగ్. సరే, డూ వాంట్ టు హావ్ చికెన్ బిర్యానీ ఆర్ నాట్? Yes. పోయింది. ఇంగ్లీష్లో మాట్లాడలేదు, తెలుగులో మాట్లాడిండు. తెలుగులో మాట్లాడిండు కదా. Speaking Telugu. నాకు అంతే వచ్చు. ఈ స్పీకింగ్ తెలుగు అంతేనా? అంటే తెలుగులో ఏమన్నట్టుంది? మరి నేను మాట్లాడు. speaking Telugu. I am out. ఐఎమ్ బి అవుటా? నువ్వు కూడా తెలుగులో నువ్వు తెలుగులో మాట్లాడితే నువ్వు కూడా అవుట్ అయిపోతావా? సో మనోడికి మంచి తెలుగు ఉంది. సో మళ్ళీ మనోడిది వాడి ఛానల్ 1 lakh అయితే మళ్ళీ వీడిని ఇంటర్వ్యూ చేస్తా. అంటే వీటితో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సో ఎగ్జామ్ టైం అవుతుంది కాబట్టి పంపించేస్తున్నాం. సో బాయ్ చెప్పేసి ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ టైం నీకు ఇంటర్వ్యూ పిలిచాం, నన్ను పిలుస్తాం మరి? నో నో, నేనే ఫస్ట్ పిలవను. నో, నేనే రప్పియను. నో. కళ్ళు పోయినాయా? కళ్ళు పోయినాయి అంట కదా. కాదు, కళ్ళు ఎందుకు అట్లా ఉన్నాయి మొత్తం నల్లగా? నల్లగా రాత్రి మొత్తం మెలకనే ఉంటాడు కదా, అమ్మాయిలతో చాట్ చేసుకుంటా అంతేనా? చూసినా వీనికి కూడా తెలుసు అన్ని. సరే, ఒక్క అమ్మాయి అయినా పడుతుందా మరి శశికి? పడిపోతారా? పడరా? అంత ఛాన్స్ లేదా? భయపడతారు రాత్రిపూట అంటే. లేదు, నాకు మొన్న చెప్పిండు శశి ఏమనంటే, నేను అమ్మాయిలకు లైన్ ఇస్తే మొత్తం అందరు దేవాంశగానికి పడిపోతారు అని. ఒక అమ్మాయిని కిస్ చేసిందంట కదా మొన్న ఒక ఈవెంట్లో. అదే దేర్ దట్ కిస్ చేసింది. ఆ వీడియో తీసి పెట్టుకున్నావు కదా, ఆ వీడియో నాకు పంపించినావా? పంపిస్తా. అది అదేంది, ఇంకా చాలా ఉన్నాయి అట్లా. చెప్పు, సిగ్గుపడుతున్నావు ఏంది? చెప్పు. ఆయన గురించి చెప్తా. చెప్పు. ఆయనకి ఎవరైనా కిస్ ఇచ్చిరా? అమ్మాయి ఇచ్చిరా? ఏడా చూసినాను? నువ్వు చూస్తూనే చెప్పాలి. నువ్వు కిస్ ఇచ్చింది మాత్రం మా దగ్గర వీడియో ఉంది, చూపి. ఎలా? ఈడిచ్చింది కదా, ఈడిచ్చింది. ఆడిచ్చింది అమ్మాయి ఉందా నీ దగ్గర? ఇక్కడ ఇచ్చింది. నీకు ఎక్కడ ఇచ్చిందంట? నాకా? ఓకే, ఇచ్చిందా? మరి ఎట్లా కాదు, నీకు ఇక్కడ ఇచ్చింది, ఆయనకి ఇక్కడ ఇచ్చిందా? ఒకటే అమ్మాయా? చెప్పాలంటే కష్టం. ఒకటే అమ్మాయి అంటే ఇది చెప్పాలంటే కష్టం. అంటే ఆ అమ్మాయి నీకు ఇక్కడ ఇచ్చిందేమో 4/8 పైన. అంతేనా? సరే, ఇక లేట్ అయిపోతుంది, నువ్వు ఎగ్జామ్ వెళ్ళిపో. సరేనా? బాయ్ చెప్పు మన వాళ్ళకి. బాయ్ బాయ్. నోరు లేదా? సో దేవాష్ వెళ్ళిపోయిండు, ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంటర్వ్యూలో. చైర్ కూడా పోయింది, వాడు కూడా వెళ్ళిపోయాడు. నాకు ధైర్యం కూడా పోయినట్టు. నిజం చెప్పు, వాడు ఉంటేనే నీకు బాగుంటది కదా. నాకు కొంచెము అది బాండింగ్ అలవాటు అయిపోయింది మనతో. ఇంకా వాడు ఏడైనా అంటే వీడియోలో ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఒక్కని చేసుకుంటుండే, బ్లాగింగ్ చేసుకుంటుండే. తర్వాత వీడు వచ్చినప్పటి నుంచి ఇంకా నాకు ఎట్లా అంటే పక్కన ఒకడు ఉంటుండే, వీడు నేను ఏదైనా మాట్లాడిపోతే వాడు కౌంటర్ వేస్తుండే. అది ఒక చిన్న మేము వేసుకోను, రోజు చేసుకోను, లేకపోతే నేను వాడిని కౌంటర్ వేయడం, వాడినా అట్లా. వీడియో మనోడు చెప్పిన అన్ని వాస్తవాలే కదా, అన్ని నిజాలు చెప్పింది కదా. సతాయిస్తాం కదా, అది అంత లేదులే. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అన్కౌంటబుల్ అన్నాడు. నిజంగా అంతమంది ఉన్నారు కదా. అట్లుంటే ఇట్లా ఎందుకుంటా బ్రో? నువ్వే ఇప్పటిదాకా అన్నావు కదా వేరేలకి కొలాబరేషన్ కి మెసేజ్ చేస్తున్నా అదా ఇదా అని. అట్లా ఉంటే వాళ్ళతోనే వేసుకుంటారు, ఇంకోళ్ళకి ఎందుకు మెసేజ్? లేదు, గర్ల్ ఫ్రెండ్ ని చూపియవు కదా నువ్వు, అప్పుడే అందరినీ చూపియవు కదా. అందుకే కొత్తలను వెతుకుతావు కదా. ఫస్ట్ నువ్వు మెసేజ్ చేస్తావు, కొలాబ్ అంటావు, దాని తర్వాత మనం కొలాబ్ అవుతావా అంటావు, అంతే. నిజం అనుకోవాలి కాదంటా? అసలు శశి డ్రీమ్ ఏంది అసలు? నా డ్రీమ్ మంచి ఒక ఫ్రీ స్టైల్ స్టంట్ రైడర్ కావాలని ఉండే. అండ్ మన బ్రాండ్స్, బైక్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ హైర్ మీ. వాళ్ళ దగ్గర అఫీషియల్ గా ఐ షుడ్ డూ స్టంట్స్, అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. వాళ్ళ అంటే
యాడ్ షూట్స్ వస్తాయి, మన హోర్డింగ్స్ పైన పోస్టర్స్ వేస్తారు. సో దీంట్లో ఒక డ్రీమ్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు అనమాట. ఓకే. అంటే కుదరలేదు ఇన్ ద సెన్స్ మనకి హైదరాబాద్లో మంచి ప్రాక్టీస్ స్పాట్ లేదు. సో అంటే అన్ని స్కిల్స్ నేర్చుకోలే, అక్కడ నుంచి డౌన్. శశిని ఎవరన్నా మోసం చేసిరా? అందరూ చేసి ఉంటారా? సో ఫస్ట్ అయితే అమ్మాయి చేసింది, అమ్మాయి అయితే ఎట్లా నేను ఓకే వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి. వదిలేసి వెళ్ళిపోయినా ఏది చేసినా మోసం చేసినట్టే కదా. అంటే నువ్వు చేసినావు మోసం? ఓకే. అంటే వదిలేసి వెళ్ళిపోవడం వేరే, మోసం చేయడం వేరే. వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇష్టం, కొన్ని కారణాల వల్ల వదిలేసి వెళ్ళిపోవడం వేరే. మోసం చేయడం అంటే ఇంకా అది వేరే. అంటే నువ్వు అడగడం జరిగింది ఆ అమ్మాయిని, అంటే ఎందుకు వేరే పెళ్లి చేసుకోవడం, నేను సెటిల్ అయినాక చేసుకుందామని? అంటే టైం ఇచ్చిన టైం వరకు అది కాలేవు కొన్ని. ఓకే. సో ఇంకా ఆమెకు టైం లేదని చెప్పేసి. సో నీకు సపోర్టర్స్ ఎవరు, అంటే నీ స్టంట్లో కానీ రైడింగ్లో కానీ? స్టార్టింగ్ నుంచి సపోర్ట్ ఏం లేకుండే, స్టంట్స్లో అయినా రైడింగ్లో అయినా. ఓకే. సెల్ఫే ఇంకా, అంటే స్టేజ్కి ఫ్రెండ్స్ మారుతుండే, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు. సరే, తెలంగాణ స్టేట్లో ఎవరు నీ ఫ్రెండ్స్? తెలంగాణ స్టేట్ అంటే ఇన్ ద సెన్స్ నువ్వు స్టేట్కి ఫ్రెండ్లు చేంజ్ స్టేట్ అంటే సారీ స్టేజ్కి స్టేట్ అన్నావు నువ్వా? ఓకే. సో ఇక్కడ మనకు హైదరాబాద్లో ఎవరు ఉన్నారు నీకు ఫ్రెండ్స్? హైదరాబాద్ అంటే ఇంకా నార్మల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అట్లే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా మా స్కూల్ దోస్తులే ఉన్నారు, ఒక నలుగురు, 2-3 ఉంటారు. ఇంకా వాళ్ళ పనుల్లో, వాళ్ళ జాబ్స్, వాళ్ళు బిజీ. ఓకే. ఎప్పుడో ఒకసారి ఇట్లానే ఉంటే కలవడము, ఓకే, బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం. ఓకే. సో బెనర్ ఎట్లా పరిచయం మీకు? బెనర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా పాత. బెనర్ బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెనర్ బెస్ట్ ఫ్రెండ్ అంటలే, మంచి ఫ్రెండే, మంచి బాండింగ్ ఉంది నాకు బెనర్కి, మంచి అండర్స్టాండింగ్ ఉంది. కానీ కాకపోతే చాలా పాత నుంచి తెలుసు. ఆయన యాటిట్యూడ్తో ఆయన ఉంటుండే, నా యాటిట్యూడ్తో నేను ఉంటుండే, అట్లా ఎప్పుడు కలుసుకోలే. నార్మల్ ఒక ఈ బండి కొనే ముందు ఒకసారి ఇట్లానే చిన్న ఎక్కడో కలిస్తే అప్పుడు ఫాలో దాకా, ఆ తర్వాత మాట్లాడుకోవడం, కొంచెం బాండింగ్, కొన్ని రోజులు తిరిగినాము. ఇప్పుడు వదిలేసి ఇంకా మనోడు పెద్దోడైపోయాడు. ఓకే. అంటే ఇప్పుడు టచ్లో లేడా? టచ్లో ఉండు, బట్ ఇంకా మన లెవెల్ మారింది కదా. ఓకే. అంటే మనోడు లెవెల్ మారిందని నువ్వు అనుకుంటున్నావా, మనోడు అనుకుంటా? అది ఇద్దరం అనుకోవచ్చు. ఓకే. అనుకుని ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు? మాట్లాడుకుంటున్నాం. నేను ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతాడు, మనోడు చేసినా నేను రెస్పాన్స్. మన 4 కూడా వచ్చి పోతాడు. ఓకే. ఇప్పుడు ఒక 10-12 టైమ్స్ వచ్చి. అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఓకే, ఆన్ స్క్రీన్ కానీ సోషల్ మీడియాస్లో కానీ ఇంకా నార్మల్. ఓకే. అంటే మీ ఫ్యామిలీ సైడ్ వస్తే ఏమైనా స్ట్రగుల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఎట్లా? అంటే ఫైనాన్షియల్గా కానీ? ఆల్వేస్ ఫైనాన్షియల్గా ఎప్పటి నుంచో, ఇంకా స్టిల్ ఫైనాన్షియల్గా ఫేస్ చేస్తున్నాం స్ట్రగుల్స్ అయితే. అంటే వెల్ సెటిల్డ్ అయితే కాదు మేము కూడా. ఓకే. మా ఫాదర్ కూడా ఏం అంత సంపాదించలేడు, ఏం చేయలేడు. అయితే ఇప్పుడు ఫాదరు ఎట్లాగో సంపాదించాలని చెప్పేసి నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు మీ ఇంట్లో చూసుకోవాల్సింది నువ్వే, ఇప్పుడు కొడుకు నువ్వే, సో దాని తర్వాత మీ చెల్లె. సో అట్లాంటిది ఇప్పుడు ఈ స్టంట్ వల్ల, ఈ స్టంట్స్ ద్వారా నీకు లైఫ్ ఉంటుందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? అంటే నాకు ముందు తెలియదు, ఎవరు గైడ్ చేసేవారు లేకుండే. తర్వాత అర్థమైంది కొంచెం. అంటే ఓన్లీ స్టంట్ చేస్తే ఏం రాదు, దాని నుంచి మనకి ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, ఆర్ ఎల్స్ బిజినెస్ ఉండాలి, లేదైనా జాబ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ కంటిన్యూస్గా మూవీ షూటింగ్స్ రావాలి. సో ఒక ఎర్నింగ్ సైడ్ నుంచి వస్తేనే కానీ దీన్ని కంటిన్యూ చేయొచ్చు ప్యాషన్ని అని చెప్పి వచ్చింది. బట్ నాకు స్టార్టింగ్ నుంచే ఉండే, 2016 నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండే. బట్ ఇంకా మాకు తెలిసిన కొంచెం మందిని అడిగితే వాళ్ళు లైక్ నీ వల్ల కాదు, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, ఎడిటింగ్ ఉంటుంది, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి ఇవని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆపేసి. అట్లా తర్వాత అక్కడ గ్యాప్ వచ్చింది, ఒక 4 years ఆపేసి ఇంకా తర్వాత ఇంకా నా ఓన్గా నేను చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక్కైనావే కదా, సో మొత్తం నువ్వే చూసుకోవాలి కదా. సో మరి ఏమనిపించదా? అంటే అనిపిస్తుంది, భయం వేస్తుంది కొన్నిసార్లు, ఇదే ఫ్యూచర్ కాదని అనిపిస్తుంది. ఏంది వీడు వచ్చేసింది? ఎగ్జామ్ లేదా? ఎందుకు లేదు? స్కూల్కి పోతలే కాదు, ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు స్కూల్కి పోవా? ఎగ్జామ్ లేదంటారా? ఎవరు చెప్పారు నీకు? ప్రీతి మేడం. ప్రీతియా జ్యోతి? మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసినావా? కానీ నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా. నువ్వు నిజం చెప్పి ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి వచ్చేసినావా, లేకుంటే నిజంగా? అందుకే వచ్చినావు కదా. నీకు హిందీ కూడా ఏం రాదు, నువ్వు చెప్పినావు కదా.
ఇదే కాదు అన్నది, అర్థమైందా? సరే ఇప్పుడు వీడు వచ్చింది కాబట్టి మనం అసలైన టాపిక్ మర్చిపోయినాం. సో చెప్పు. స్టంట్స్ కాదు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కైనవే కాబట్టి నువ్వు సంపాదించాలి కదా, అంటే నువ్వే ఒక కొడుకువి. సో మరి ఎట్లా రేపొద్దున ఫ్యూచర్లో అంటే దీనివల్ల లైఫ్ ఉంటుంది అని అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నేను కంప్లీట్గా మూవీస్కి వెళ్ళిపోయినా అనుకో, మంచి లైఫ్ ఉంటుంది. బట్ అక్కడ చాలా రిస్క్ ఉంటుంది, చాలా చాలా పెద్ద పెద్ద జంప్స్ చేయాలి. కాదు, మూవీస్లో ఉందనుకుంటున్నాను. అంటే మూవీస్లో చేసిన హీరోసే చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం బాలీవుడ్లో, టాలీవుడ్లో. అట్లాంటిది నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అందుకే ఆయన మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకున్నా. ఒకటి బిజినెస్, ఇంకోటి యూట్యూబ్, మళ్ళీ ఇంకో యూట్యూబ్ ఛానల్, ఓకే, అండ్ మళ్ళీ ఇప్పుడు మూవీ షూటింగ్స్. సో ఇది, సో ఇట్లయితే సోర్స్ ఒక 4 టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే పెట్టుకున్నా. ఓకే, బట్ అన్నీ అంటే స్టేబుల్ చేసుకోవాలి. ఇంకేది ఒక దేంట్లో ఒక దాంట్లో ఫోకస్ చేసి స్టేబుల్ చేసుకో. అంటే నీ మీద నీకు నమ్మకం ఉందా? ఏమని అంటే నేను చేయగలుగుతా ఏదైనా కానీ? నేను అనుకుంటే 100% చేస్తా. ఓకే, 100% చేస్తా, చేసి చూపిస్తా. ఓకే. ఇప్పటి వరకు నువ్వు నేను ఇది అచీవ్ చేసిన అనేటివి ఏమైనా ఉన్నాయా? నేను నవ్వుతున్నావు ఏంద్ర, ఏం లేవా? చెప్పు. అచీవ్ చేసిన అంటే లైక్ నాకు కొన్ని లైక్ ఇక్కడనే అంటే ఒక స్టేజ్కి రావాలి, నన్ను అందరు గుర్తుపట్టాలి, ఎక్కడ పోయినా నా గురించి మాట్లాడుకోవాలి, అంటే ఎక్కడ వెళ్ళినా నన్ను గుర్తుపట్టాలి అన్న ఒక అట్లాంటి కొన్ని ఉండే. అవన్నీ అయితే అచీవ్ చేసుకున్నా. బట్ ఇప్పటివరకు పేరు రావాలని నేను అనుకున్నా. చెప్పు అడేనా అవుతలే, చెప్పు. ఇప్పటివరకు పేరు సంపాదించుకోవాలని అనుకున్నా, పేరు సంపాదించేసుకున్నా. బట్ ఇప్పుడు పైసల మీద ఫోకస్ చేసి, ఇన్ని రోజులు పైసల మీద ఫోకస్ లేకుండే. ఓకే, ఇప్పుడు పైసల మీద ఫోకస్. సో ఇప్పటి వరకు హైయెస్ట్ అమౌంట్ నువ్వు ఎప్పుడు చూసినావు? హైయెస్ట్ అమౌంట్ అంటే దేని నుంచి? జస్ట్ అంటే ఇప్పుడు నువ్వు హైయెస్ట్ అమౌంట్, ఇప్పుడు నేను ఒక 1 crore నేను చూసిన. సో నువ్వు అట్లా ఎంత హైయెస్ట్ అమౌంట్ నువ్వు చూసినావు? అసలు ఏం చూడలేదు. ఎంత చూసినావు హైయెస్ట్? 5 లక్షలు 10 లక్షలు. 5 లక్షలు 10 లక్షలు అంటే వేరే లెక్క పెడుతుంది. ఓకే. సో అంటే ఏమన్నా బాధ ఉందా నీకు? అంటే అందరు ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నా. అంటే ఇప్పుడు నువ్వు వేసేటవన్నీ బ్రాండెడ్ వేస్తావు కొన్ని. సో ఎప్పుడన్నా అనిపిస్తుందా అంటే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి నేను వేసుకోవాలి అది ఇది అని చెప్పేసి? అట్లేం లేదు, నేను ముందు నుంచే ప్రిఫర్ చేస్తా బ్రాండ్స్. అంటే వేసేదైనా అంటే మన కనిపించడం, ఎక్కడ వెళ్ళినా ఒక మంచిగా కనిపించాలి. అంటే మనం చూసే బట్టలు కానీ, మనం వేసుకునే చెప్పులు కానీ, మన అటైర్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ థింగ్. సో అది నేను మెయింటైన్ చేసుకుంటా. అది నాకు చిన్నప్పటి నుంచి అయినా అదే ఉంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినా అని మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, మంచి బండి మీద పోవాలి, మంచి కార్లో పోవాలి, ఇది మాత్రం ఉంది. ఓకే. అండ్ ఫీల్ అవుతా కొన్నిసార్లు జెలస్ ఫీల్ అవుతా. అంటే నాకన్నా, అంటే నేను ఏదైనా ఫీల్డ్ ఉన్నప్పుడు నాకన్నా ఎవరైనా ఎక్కువ చేస్తున్నానంటే అది నేను అచీవ్ చేయాలని జెలస్ ఫీల్ అవుతా. ఓకే. సో వాళ్ళని అచీవ్ చేసి చూపిస్తాను. మీ అమ్మ నాన్నని ఎప్పుడైనా నువ్వు బాధ పెట్టినావా? సపరేట్గా అట్లా స్పెసిఫిక్గా బాధ అని ఏం పెట్టలేదు. ఓకే. ఏమన్నా వాళ్ళ కోసమే అని చెప్పి చేసిన. బట్ ఇంకా నేనేమన్నా వాళ్ళకి నచ్చనివి చేసినప్పుడు వాళ్ళు బాధపడి ఉండొచ్చు అనేది అనుకుంటున్నాను. ఓకే. సో బాధ పడి ఉండొచ్చా, పెట్టినవని నువ్వు అనుకుంటున్నావా? పెట్టినా అని చెప్పి అనుకో, అదే సో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అమ్మ నాన్న ఇప్పుడు బాధపడ్డారు అది ఇది అన్నట్టు. వరకు అయితే అట్లా ఏం చేయలేదు, ఎందుకంటే నా ఓన్గా నేను నువ్వు చేసినావు కానీ చెప్పట్లేను నేను. అవును, నీకేమని తెలిసి చెప్పేసి. ఓకే. మీ అమ్మకి కాల్ చేద్దాం ఒకసారి. కాల్ చేద్దాం. చెయ్యి మీ అమ్మకి కాల్. మీ అమ్మ పేరు? రేణుక. ఓకే. అంటే మమ్మీ స్కూల్లో వర్కింగా? టీచర్. ఓకే. మమ్మీ ఏమడగల ఫస్ట్ అది మాట్లాడు, ఇట్లా ఇంటర్వ్యూలు ఉన్నా నీతో మాట్లాడతారంట. మమ్మీ ఒక అన్న మాట్లాడతారంట. హలో అమ్మా, నమస్తే అమ్మా. నా పేరు శివ చౌదరి, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా శశిది. సో అంటే శశి స్టంటర్గా చేస్తున్నాడు కదా ఇప్పుడు. సో అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే మా పిల్లలు ఒక డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి ఇట్లా అనుకుంటారు కదా. సో అంటే మీరేమన్నా అనుకున్నారా శశి ఇట్లా అవుతే బాగుంటుందని? మీరు ఏమనుకున్నారు, ఏం అవ్వాలనుకున్నారు? ఓకే, అంటే సాఫ్ట్వేర్ కానీ అట్లా ఉంటే. ఓకే. సో ఇప్పుడు స్టంట్స్ చేస్తూ ఉంటాడు కదా, మనం బాధ ఉంటుందా మీకు? బాధ ఏం లేదు, కొంచెం భయం ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు కొంచెం హ్యాపీగానే ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికి వాడిని పొగుడుతున్నారు కదా. ఎందుకంటే చేసేటప్పుడు మాత్రం కొంచెం
భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అదే 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 నేనే ఒకసారి అంటే మీ మమ్మీ వాళ్ళకి ఇష్టమో లేదో మనమే మాట్లాడదామని చెప్పేసి నేనే మీకు కాల్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టాడా శశి? లేదు, అస్సలు లేదండి. లేదా? లేదు లేదు. అంటే చెప్తున్నాడు అంటే నేను కొన్నిసార్లు బాధ పెట్టి ఉంటాం అమ్మ వాళ్ళను, కానీ వాళ్ళు నాకు ఎప్పుడు ఏం చెప్పలేను. లేదు, అస్సలు లేదు. ఓకే, మీరంటే భయమా శశికి? కొంచెం అంత లేదు కానీ కొంచెం. ఓకే, కొడతారా మీరు? లేదు అస్సలు. ఓకే, ఇప్పుడేదో చిన్నప్పుడు కూడా అసలు కొట్టడం కాదు. సో ఫైనల్ గా మీ కొడుకు గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? ఏం మా అంటే చాలా కష్టపడ్డాడు. ఓకే. చిన్నప్పటి నుంచినే చాలా కష్టపడ్డాడు. 10th అయిపోయిన నుంచి కూడా చాలా కష్టపడ్డాడు. ఓకే, అయితే 10th కూడా పాస్ అవ్వమని మీరు చెప్తేనే పాస్ అయ్యాడంట. 10th కూడా నేను నా కోర్స్ వల్ల ట్యూటోరియల్ లో జాయిన్ చేసి కంపల్సరీ ఫస్ట్ సెకండ్ లోనే పాస్ అవ్వాలని ఓకే, చేశాను అనమాట. అయితే కరోనా టైంలో మీ ఇంట్లో మీ థర్డ్ ఫ్లోర్ ఎక్కించడం జరిగిందంట కదా బైక్? అవునవును, ఆ రోజు చాలా నాకు భయం వేస్తుంది అసలు. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు మేము. స్కూల్లో ఉన్నాను. ఓకే, టీచరే కానీ ఇప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి శశికి ఇవ్వండి. ఓకే, మాట్లాడు. మమ్మీ స్పీకర్ ఆన్ చేయి, మేము వినాలి కదా. స్పీకర్లో వెళ్తాను, చెప్పు మమ్మీ. లే ఇదే ఇంటర్వ్యూ తీసుకుంటుండే, సో నీతో ఒకసారి మాట్లాడతా అంటే. ఏమంటే మాట్లాడు నువ్వు. హలో అమ్మమ్మ. హలో అమ్మమ్మ. ఏం చేస్తున్నావు? నేను శశి మామ ఇంటర్వ్యూ ఉండే వచ్చినాం. అవునా, సరే సరే. స్కూల్కి వెళ్ళలే? ఎగ్జామ్ ఉండే, మళ్ళీ తెలిసింది ఎగ్జామ్ లేదని. అవునా, మమ్మీ మళ్ళీ చేస్తానండి, సరేనా? సో అంటే ఇప్పుడు మమ్మీ మాట్లాడిన దాంట్లో నీకు ఏమన్నా పాయింట్స్ ఏమన్నా అర్థమైనాయా? యాక్చువల్ ఫస్ట్ క్లారిటీ వినిపలే, బట్ కొన్ని చెప్పి మీరు నేను నాకు వినిపించింది, కానీ మీ మమ్మీ అంటే స్టంట్స్ వల్ల భయం ఉంది నాకు అని అంటుంది. సో ఆ భయాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తావు? ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అలవాటు అయిపోయింది. ఇంకా ఏం చేసినా సేఫ్. అంటే ఫస్ట్ థింగ్ నేను మనకు కూడా తెలియదు, హెల్మెట్ జాకెట్ ఇవన్నీ నేను కూడా వాడకపోతుంది. బట్ తర్వాత అర్థమైంది అంటే సేఫ్టీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేను అప్పుడు రియలైజ్ అయినా మా ఇంట్లో నేను పెద్దోడిని, సో నాకేమైనా అయితే వాళ్ళు చాలా లాస్ అయిపోతుంది వాళ్ళకి అని చెప్పి, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ నేను సేఫ్టీ యూజ్ చేయడానికి. ఓకే, సో మీ కళ్ళ ముందే చాలా మంది రైడర్లు కానీ స్టంటర్లు కానీ చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ కావడంకి కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం. ఓకే, అండ్ రోడ్స్ పైన స్పీడ్ నడపాలి. ఈవెన్ నేను కూడా నడిపిస్తా స్పీడ్, నేను కూడా నడిపిస్తా, బట్ నా బండి నా కంట్రోల్లో ఉంది అన్న వరకే నడిపిస్తా. చెప్పురా నీ బాధ ఏం చెప్పు. ఏం లేదు చెప్పు. నీవు ఇట్లా అంటుంది కదా, అదే ఏమైనా నిద్ర వస్తుంది బట్టి కూర్చో. నీ గుండెలో నేను ఉన్నానా లేనా అని చెప్పేసి, సరే వెళ్ళు 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 వెళ్ళు. అంటే సిటీ పర్పస్లో సీట్ బెల్ట్స్ ఆర్ ఫైన్, సిటీ పర్పస్లో హెల్మెట్స్ మస్టే. 20 స్పీడ్ అయినా 30 స్పీడ్ అయినా మస్టే, అదొక రీజన్. ఇంకోటి రోడ్స్ పైన ర్యాష్గా డ్రైవ్ చేయడం, ఫస్ట్ థింగ్ అదే. ఎట్లా అంటే ఇప్పుడు నేను కూడా స్పీడ్ నడిపిస్తా, నేను కూడా 80, 100 నార్మల్లీ ఈ సిటీ రోడ్స్లో వెళ్తా, 80, 60, 80, 100 వరకు వెళ్తా. అంటే డిపెండ్స్ ఆన్ రోడ్. కానీ బండి మనకు కంట్రోల్ నేను ఆ బండి కంట్రోల్ చేసుకోగలుగుతా అన్న వరకే స్పీడ్ వెళ్తాం. ఇప్పుడు ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ పైన చూసుకుంటా, అంటే ఎవ్రీథింగ్ ఫోకస్ ఉంటుంది. ఎవరు ఏ సైడ్ నుంచి వస్తారో తెలియదు, కుక్కలు వస్తాయా మనుషులు వస్తారు, ఎవరు అడ్డం వస్తారు, బట్ బండిని నేను కంట్రోల్ చేసుకుంటున్నా అన్న స్పీడ్లో నేను. సో ఎప్పుడన్నా నీ లైఫ్లో అరే అయిపోయిందిరా నా పని అని అనుకున్న రోజు ఏదైనా ఉందా? అట్లా ఉన్నాయి, బట్ అంత గుర్తు లేదు. ఓకే, కొన్ని అయినాయి, అంటే లైక్ ఇట్లా అదే వచ్చి కొన్ని వెళ్ళిపోయినాయి. అక్క వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఓకే బస్ ఆపోజిట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ గంగ్లాపూర్ పోయినప్పుడు ఓకే, అంటే నార్మల్ ఓవర్టేక్ చేస్తున్నా, ఒక బస్సు స్లో వెళ్తుంది, టర్నింగ్ ఉంది, టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ బండి వచ్చేసింది. బట్ కొంచెం గ్యాప్ ఉండే, ఆ గ్యాప్లో తీసుకున్న బస్సు లెఫ్ట్ తీసుకుని వాడు వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక అది ఒక చెప్పలేని భయం అసలు. సో ఇప్పుడు ప్రెసెంట్ నీ దగ్గర ఏ బైక్ ఉంది? ఇప్పుడు NS 200 ఒకటి ఉంది. NS 200. ఇప్పుడు మనం ముందు స్టన్ చేసినాం కదా, అది స్టన్. అది ఎప్పటి నుంచో ఉంది కదా నీ దగ్గర? అది దాని తర్వాత ఏమన్నా కొనాలి? ఫస్ట్ బైక్ అదే, ఇంకా నా స్టన్ బైక్ అదే, నా ప్రాక్టీస్కి అదే, నా మూవీ షూటింగ్స్కి అదే. దాని తర్వాత
డ్యూక్ 200 తీసుకున్నా, NS 200 పల్సర్ 220 తీసుకున్నా. అండ్ మెయిన్ థింగ్ నేను స్విగ్గీలో కూడా వర్క్ చేసిన, ఓకే డెలివరీస్ చేసిన. సో నా స్టంట్ రైడింగ్ జర్నీ అక్కడనే స్టార్ట్ అయింది, చాలా ప్యూర్గా. ఓకే అంటే నైట్ 3-4కి, అంటే ఈవినింగ్ 3-4కి నేను స్టార్ట్ చేస్తుండే డెలివరీస్ చేయడం. ఎర్లీ మార్నింగ్ 2-3 వరకు చేసి మళ్ళీ మార్నింగ్ 11 to 2 వరకు ప్రాక్టీస్కి వెళ్తుండే డైలీ. ఓకే సో డైలీ రొటీన్ అదే. నా 2 years మొత్తం అదే రొటేట్ చేసిన. అంటే లైక్ ఇక్కడ డైలీ ఒక 500 రూపాయలు కొట్టాలి, తిప్పి ఆడ పెట్రోల్ పోసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే, మీ ఇష్టమైన బైక్ ఎప్పుడు కొనబోతున్నారు? సూపర్ బైక్. గాడ్ నోస్. అందరికీ ఇట్లా లైక్ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇప్పేయడానికి, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ద స్టేజ్. ఇది తప్పు. అంటే మొత్తం పేరెంట్స్ మీద వేయొద్దు. ఇప్పుడు ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం రూపాయి మనం పెట్టుకొని మనం తీసుకోవాలి. సో అమ్మ నాన్న మీద అనొద్దు. అంటే వాళ్ళు సంపాదించిన దాంతో లెట్ మీ కంప్లీట్. ఓకే చెప్పు. చెప్తున్నా, అదే ఆడికే వస్తాను. ఓకే, ఇప్పుడు చాలా మందికి 24, 25, మేబీ 20 తర్వాతనే వాళ్ళ డ్రీమ్ బైక్స్, సూపర్ బైక్స్, సూపర్ కార్స్ వచ్చేసినాయి. బట్ నేను ఇంకా నాకు 26, 27 నడుస్తుంది ఏజ్. ఇప్పుడు కూడా నేను ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతున్నా బైక్ కొనడానికి. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి నేను బండి కోసం చూస్తున్నా. ఓకే, కానీ అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఫాదర్ గవర్నమెంట్ జాబ్స్. కానీ పేరెంట్స్కి బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళని మేము ఇంటర్వ్యూలు చేయం. అర్థమైందా? కష్టపడి మీరు సూపర్ బైక్లు, మీరు స్టంట్లు ఇవి చేస్తూనే చేస్తాం. ఓకే, అదే ప్రయత్నంలో ఉన్నా. దేవుడు దయ, అది ఎప్పుడు అంటే నాకు ఏదంత ఈజీగా రాదు బ్రో. ఫస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా కావాలంటే అది ఇప్పుడు సపోజ్ ఈ వాచ్ 10,000 పెట్టి వాచ్ ఈజీ కాదనేది ఏది లేదు, అన్ని ఈజీ మనం తలుచుకుంటే. నాకు టైం పడుతుంది ఈజీగా. ఓకే, అంటే ఒకటి వస్తువు వచ్చే ముందు దాని ముందు ఒక 100 కష్టాలు వచ్చి అవన్నీ ఫేస్ చేసి ఇంకా టైం ఇంకా నాకు రాదనైనా ఇంకా అది ఎప్పుడు వస్తుందో అప్పుడే అనుకుని వదిలేస్తా కదా, ప్రయత్నించి అప్పుడు మాత్రం వస్తుంది. ఓకే, సో ఫైనల్గా నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? ఫస్ట్ మా పేరెంట్స్. ఓకే, ఎందుకంటే ఆల్ టైమ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు. అండ్ యాజ్ యూజువల్ ముందు చెప్పినట్టు అక్కకి, బావకి. ఓకే, ఇంకా నాతో ఉండే నా ఫ్రెండ్స్కి. అంటే దేవాంశ్ వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎట్లా పరిచయం నీకు? మా ఫ్రెండ్ ఉండే, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, చిన్న అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉండే, అంజీ యాదవ్. ఓకే, సో మాది రేసింగ్ నుంచి స్టార్టింగ్ అనమాట. నాకు ఆ టైం నుంచే సపోర్ట్. అంటే మేము పరిచయం అయింది ఆన్లైనే, సోషల్ మీడియానే పరిచయం అయినాము. మనోడికి రేసింగ్ ఇంట్రెస్ట్, నాకు రేసింగ్ ఇంట్రెస్ట్. సో ఇద్దరం కలిసి ట్రాక్స్కి పోతుండే. మనోడు పొద్దున 2:30-3 గంటలకు మా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటుండే, వచ్చి నన్ను లేపుతుండే. నేను రెడీ అయ్యి వచ్చేవారికి ఆగి మేము ఇద్దరం కలిసి షామీర్పేట వెళ్ళి ట్రాక్ ప్రాక్టీస్ చేస్తుండే. ఓకే, అట్లా ఇంకా మధ్యలో ఒక అమ్మాయి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఒక 3-4 years మనోడు పట్ల మనోడు, ఇంకా నా పట్ల నేను. అంటే ఇద్దరు మాట్లాడుకోలేరా? మాట్లాడుకోలేదు. ఎందుకు గొడవ? అమ్మాయి వల్ల. అంటే ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేసిరా? మరి మరి అంటే నా ఫ్రెండ్, నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆమె. ఓకే, మా ఫ్రెండ్ వల్ల నాకు పరిచయం, ఫ్రెండ్ అయింది. నా వల్ల మనకి ఫ్రెండ్ అయింది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ వెళ్ళారు. ఓకే, ఆ తర్వాత అంటే ఆ అమ్మాయి వల్ల అంటే మాట్లాడద్దు శశితోని అట్లా ఇంకా వాళ్ళ ఉంటే అన్నీ చెప్పుకోలేము. ఇప్పుడు మాట్లాడుతుండా చిన్న? ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు మాట్లాడాడు, మళ్ళీ మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు మాట్లాడతలేదు. వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారా? లేరు, అప్పుడే అయిపోయింది అది. ఓకే, దాని తర్వాత 2 years 3 years అయిపోయింది. సరే, నీకు చిన్నతోటి మాట్లాడాలని ఉందా? లేపడు. 2 days బ్యాకే కాల్ చేసిన, లేపలేడు. ఎందుకు? ఏమో లేపలేడు. అంటే మాట్లాడతలేడు నీతోటి? మాట్లాడతలేడు. సరే, నంబర్ చెప్పు. లిఫ్ట్ చేయడా? నా నంబర్ తోటి ట్రై చేయండి. ఓకే, మీ నెంబర్ తోటి చేస్తే లిఫ్ట్ చేస్తాడా? చూద్దాం ఫస్ట్ దీంతో. సరే, నంబర్ చెప్పు. 9966 9966 66 2993 2993. సో అంటే మనం ఎంతోమందిని విడిపోయిన వాళ్ళని కలిపినాం కదా. సో వీళ్ళిద్దరి గురించి అసలు ఏమైందో మనం తెలుసుకుందాం. చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. సో ఎవరితో మాట్లాడుతున్నాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నంబర్ యు హావ్ డయల్డ్ ఇస్ కరెంట్లీ బిజీ, ప్లీజ్ ట్రై లేటర్. మీరు డయల్ అదే వేరే కాల్ ఉన్నాడు, చేస్తాడేమో చూద్దాము. ఒకవేళ చేస్తే మాట్లాడదాము, లేకుంటే లేట్. అయితే మాట్లాడాలని ఉందా నీకు చిన్నతోటే? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఫ్రెండ్ అన్నప్పుడు. ఓకే, కలిసి తిరిగినాము. మళ్ళీ ఒక 4 years తర్వాత కలిసి అంటే 4 years విడిపోయినాక కలిసినాము.
బాగా తీసుకెళ్ళిపించిండు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 1 year ఫుల్ క్లోజ్ ఉండే. ఇక నేనేదంటే అది ఆయన్ని, ఇప్పుడు నేను ఇదంటే ఓకే, ఇప్పుడు ఆయన ఈ మాట అంటే ఓకే, ఇడికి పోదామంటే ఓకే. అట్లా మేము లదాఖ్, మనాలి, జిస్పా వరకు ఎందుకు మాట్లాడుకుంటలే? ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ తెలియదు. నీకు రీజన్ తెలియదు. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది, ఈసారి కూడా సేమ్ రిపీట్. ఓకే, అంటే నువ్వు ఏదో చేసి ఉంటావు తెలిసి తెలియక, సో ఆయనకు అది తెలిసి ఉంటుంది, ఆయన అందుకే మాట్లాడతాడు. సరే, చిన్నకేమని చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, ఎప్పటికైనా మాట్లాడేదంటే మళ్ళీ మాట్లాడుకోవడం. ఓకే, అంతే. కానీ నీకైతే మాట్లాడాలని లేదు. ఎవరికి? నీకు. నీ మాటలలో నాకు అర్థమవుతుంది అదే. నాకు మాట్లాడాలని ఉండే కదా. 2 days బ్యాక్ కాల్ చేసిన, కాల్ చేసి చూపిస్తా. ఓకే. 2 days బ్యాక్ కాల్ చేసిన, లిఫ్ట్ చేయలేదు, 2 times కాల్ చేసిన. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? మా వ్యూవర్స్కి లైక్ ఇప్పటివరకు వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేసారు, అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తారు, ఇట్లానే నాకు ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. వాళ్ళు నేను వీడియోస్ పోస్ట్ చేసినా, రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా, ఒక సర్టెన్ పీపుల్ నన్ను ఫాలో చేయడం కానీ, ఎక్కడైనా కలిసిన వచ్చి మాట్లాడడం కానీ, ఫొటోస్ దిగడం కానీ, సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు బెస్ట్ మూమెంట్స్ అనిపిస్తాయి ఎక్కడ వెళ్ళినా. ఇప్పుడు నా రెస్టారెంట్ దగ్గర కూడా వస్తారు 18 years 20 years అబ్బాయిలు వస్తారు, 25 years పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఒక 25 28 30 వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు ఫొటోస్ దిగడము, మాట్లాడము, చెప్పడం అరే నీ స్టన్స్ చాలా బాగున్నాయి, ఇట్లా అది ఇది అని చెప్పేసి ఎంకరేజ్మెంట్. ఇంకా నాకు అది ఒక మోటివేషన్ టైప్ వస్తుంది. సో అట్లా ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇంకా మనం చాలా ముందు ఇంకా చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాం. ఇంకా చెప్పినా పెద్ద పెద్ద బైక్స్, కార్స్. ఇంకా సో నువ్వు పెద్ద పెద్ద బైక్ కొనాలని నేను కూడా అనుకుంటున్నా. సో దేవాన్ష్కి షేరింగ్ ఎప్పుడు ఇస్తున్నావు? మనీ దేనికి? మనీ షేరింగ్. సో యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఎవరికి రెవెన్యూ షేర్ చేయను. ఇంకో ఛానల్ ఉంది, అండ్ మేము టీమ్ ఫామ్ చేసిన. టీమ్ ఇన్ ద సెన్స్ 1 2 3 4 నాతో కలిపి 5. ఓకే. అండ్ దేవాన్స్. ఓకే. సో మా అండ్ మేము ఎడిటర్ని యూజ్ చేస్తున్నాం, ఎడిటర్ని పెట్టుకున్నాం. సో ఎవరెవరైతే ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారో ఒక 6 months 8 months వరకు మంచి రెవెన్యూ వచ్చింది, అందరికి ఇచ్చుకోగలుగుతాం అన్నప్పుడు 100% పర్సెంటేజ్ అనేది. నాకు అందరి గురించి అనవసరం, నాకు దేవాన్ష్కి ఇస్తున్నావా అని అడుగుతున్నా. దేవాన్స్ నీ గురించి అడుగుతున్నారా? చూడు, దేవాన్స్కి ఏం కావాలంట? దేవాన్స్కి ఏం కావాలంట? చికెన్ బిర్యానీ కాదురా, పెద్ద సూపర్ బైక్ అడగాలి. ఏంది? నింజా H2R అంట, 48 లక్షలు ఉంది. ఓకే, అది కావాలా? అది కావాలి. సో మరి అది ఇప్పియాలి మరి నువ్వు. అది అది ఇప్పగలుగుతానో లేదు తెలియదు, కానీ నేను సూపర్ బైక్ కొన్న ఒక 6 months కి మాత్రం దీనికి ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే, నేను దేవాన్ష్ ఇద్దరం కలిసి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం నీకు. ఓకేనా? దేవాన్ష్ ఇచ్చేయి అనుకున్నా, కానీ నువ్వు కరెక్ట్ కొట్టలేరా కదా, మిస్ అయింది. మళ్ళీ వేద్దాం. కాదు కాదు, సరే నువ్వు కరెక్ట్ వచ్చింది. సరే, నువ్వు శశిమామకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఆయనలో? ఏం చేంజ్ చేసుకోవాలి? ఎట్లుంటాడు అప్పుడు చేపించుకుంటే? అప్పుడు ఎవరు చూడలేరు, నన్ను నేనే చూసుకోలేదు. మంచిగా ఉంటాడా? కలిపియాడా? ఓకే. కాదు, నువ్వెప్పుడు చేయించుకుంటున్నావు గుండు? ఎంటికలేడు నేను గుండు చేయించు. సరే, నీకు ఎవరిష్టం ఎక్కువ? మమ్మీ డాడా? సో నీకు ఎవరైనా హీరోయిన్స్ ఇష్టమా? హీరోయిన్స్ లేదా హీరోస్? అల్లు అర్జున్. ఎందుకు? సరే, అల్లు అర్జున్ ఏదన్నా డైలాగ్ గుట్టు. అంతేనా? సో పుష్ప 2 వస్తుంది కదా, పోతావు సినిమాకి? తీసుకుపోతాడు సినిమాకి? నేనే పోను సినిమాలకు పోను. ఓకే, సరే. ఫైనల్గా నీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చెప్పు. ఓహో, ఇంతకుముందే చెప్పేసి మళ్ళీ ఏం చెప్పాలంటుండే? ఇంతకుముందు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసాడు కదా, అంతేనా? స్కూల్ పోలే కదా, ఆ సంతోషం. సరే, అంటే అమ్మాయిలు ఉన్నారు కదా నీ ఫ్యాన్స్, వాళ్ళకి ఏమైనా కిస్సెస్, ఫ్లయింగ్ కిస్సెస్ ఏమైనా ఇస్తావా? ఇస్తాడు డైలీ. అంటే అది కాదురా, కాదు, నీ గురించి చెప్పిండు, ఆయన ఏమి ఇస్తాడో చెప్పవా? నువ్వు ఫ్లయింగ్ కిస్సెస్ మంచిగా నేను వీలి పైన ఇస్తా. ఓకే,
ఒక వీలీ కొట్టినప్పుడు, అంటే అమ్మాయిలకని కాదు, ఓకే. నార్మల్ ఏదైనా స్టంట్స్ వెళ్ళినప్పుడు బైక్ వన్ టైర్ వెళ్ళినప్పుడు ఒక చెయ్యి వదిలేసి హెల్మెట్ ఉంటుంది ఇట్లా అని చెప్పి లైక్, సో దట్స్ ఆల్. దాని ఓకే. సో ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావు శశికి? సో ఇట్లాగే మీరు అంచెలంచెలుగా ఎదగాలి, ఇట్లాగే నువ్వు దేవాంశ్ ఇప్పటికి ఇట్లానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. కాదు, ఒక విషయం చెప్తా. ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ అనగా నాకు 2 నిమిషాలు ఉచ్చబడిపోయింది అసలు. ఓకే. ఎందుకంటే నీ రీసెంట్ ఇంటర్వ్యూ కానీ ఆ కాంట్రవర్సీస్ అవి చూసినా కదా, అట్లా బాగా ఆ రోజు బ్యానర్ తో వచ్చినప్పుడే లైక్ అనుకున్నా, కొన్ని విషయాలు చెప్పినావు తెలియని విషయాలు. అవునవునవును. అరే అట్లా ఏమన్నా చేసే. ఓకే. కానీ ఉన్నాయి, కానీ నేనే ఇక మంచి ట్రాక్లు వెళ్తున్నావు కదా, ఆ ట్రాక్ ఉండనని చెప్పేసి నేను ఏం దిగలేను. నీ లవ్ గురించి అవన్నీ నాకు తెలుసు, బట్ నీ పరువు తీయొద్దని చెప్పేసి తీయలేను అని అనుకోకండి, నాకు ఏం తెలియదు. చలో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. బాయ్.